నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇక ఇసుమంతైనా భయం లేదు, కొంచెం కూడా బెదురు లేదు. తప్పు చేస్తున్నా వెన్నులో వణుకు పుట్టడం లేదు. అడ్డచునుల ప్రాణాలు తీస్తున్నా ఆదరడం లేదు, అస్సలు బెదరడం లేదు. దర్జాగా ఇసుక దందా నడిపిస్తున్నారు. ఏపీలో ఇసుకేస్తే రాలనంతగా శాండ్ మాఫియా అక్రమాలు సాగుతున్నాయి. కఠిన చర్యలు తప్పవని పాలకులు హెచ్చరించినా అక్రమార్కులు ఖాతరు చేయడం లేదు. కళ్ళెదుటే లారీల కొద్దీ ఇసుక తరలిపోతున్నా ఇటు అధికారులు గాని అటు పోలీసులు గాని పట్టించుకోవడం లేదు. మాఫియా మాయాజాలంతో నాణ్యమైన ఇసుక సరిహద్దులు దాటుతోంది. ఒకప్పుడు ఇసుక మాఫియాపై పోరాటం చేసిన తమ్ముళ్లే ఇప్పుడు సౌండ్ మాఫియా వెనుకుండి శాండ్ మాఫియా వెనుకుండి కోట్లు సంపాదిస్తున్నారు. దీంతో ప్రజా గొంతుగా రాజ్ న్యూస్ ఇసుకాసురులపై నిఘా పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తోడేళ్లను పట్టుకునే ప్రయత్నం చేసింది. ఇసుక తోడేళ్లపై ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్. ఆంధ్రప్రదేశ్ లో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. చిత్తూరు నుంచి సిక్కోలు వరకు అందినకాడికి సహజ సంపదను కొల్లగొడుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. వాగులు, వంకలు, నదుల నుంచి నిత్యం ఇసుకను తోడేస్తూనే ఉన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా ఆ ప్రయత్నాలకు కొందరు గండి కొడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో కొందరి ప్రాణాలు పోతున్నా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఈ తతంగం సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇసుక మాఫియాలు టీడీపీ పెద్దల సన్నిహితుల హస్తం ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వాల్టా చట్టాల ఊసే మరిచి భూగర్భ జలాలను మటుమాయం చేస్తోంది. వాగులను ఇసుకాసురులు తోడేస్తున్నారు. భవిష్యత్ తరాలకేమో గానీ వర్తమానంలోనే కష్టాలు తప్పేలా లేవు. ఇసుక మాఫియా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించాల్సిన ఆదాయాన్ని ఇసుకాసురులు తమ ఖజానాలో జమ చేసుకుంటున్నారు. కళ్ల ముందే అక్రమ దందా కనిపిస్తున్నప్పటికీ సంబంధిత భూగర్భ శాఖ, పోలీస్, రెవెన్యూ విభాగాలు తమకేం పట్టిందిలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఆయా శాఖల అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారు. పసుపు నేతల కబంధ హస్తాల్లో ఇసుక మాఫియా రాచమెలుతోందని వైసీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఇక ఇసుక దందా 3 ట్రాక్టర్లు 6 రాలీలు అన్న చందంగా కొనసాగుతోంది. సహజ వనరులు యథేచ్ఛగా కొలగొట్టబడుతున్నాయి. నిబంధనలకు నీళ్లు వదిలి ఆ నీళ్ల నుంచే ఇసుకను తీసి తరలిస్తూ దర్జాగా కోట్లు కొలగొడుతున్నారు ఇసుకాసురులు. అనుమతులు ఉన్నాయని చెబుతూనే అడ్డగోలుగా ఇసుకను తరలిస్తున్నారు. అనుకున్నదే తడవుగా రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని మచ్చుక చేసుకుని రేయింబవళ్లు ఇసుకను కొల్లగొడుతూ కోట్ల రూపాయలను వెనకేస్తున్నారు. సహజ వనరులైన ఇసుకను కాపాడాల్సిన రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఆమ్యామ్యాలకు దాసోహమై ఆదాయం సంపాదిస్తూ తలా పాపం తిలా పిడికెడు అనే చందంగా వ్యవహరిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఇసుక వివాదాలకు కేంద్రంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇసుక పాలసీ చుట్టూ దుమారం చెలరేగింది. తాజాగా చంద్రబాబు ప్రభుత్వంపై ఇసుక మరకలు అంటుతున్నాయి. నిజానికి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే ట్రాక్టర్లకు మొదటిసారి 1000 రూపాయల వరకు, రెండోసారి 10,000 నుంచి 20,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. 10 టైర్ల లారీ విషయంలో మొదటిసారి 25,000, రెండోసారి 50,000 వరకు జరిమానా విధించబడుతుంది. 10 టైర్ల కంటే ఎక్కువ బరువున్న లారీలు, తవ్వకం యంత్రాలకు మొదటిసారి 50,000 వరకు, రెండోసారి 1,00,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. కానీ ఈ రూల్స్ పట్టించుకున్న నాదుడే లేడు. సాధారణ గృహ వినియోగదారులు, గుత్తేదారులు ఆన్లైన్లో గ్రామ, మండల స్థాయిలో సచివాలయాలు, ఏపీ శాండ్ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలి. జీపీఎస్ అమర్చిన వాహనంతో పాటు ఏ రీచ్ నుంచి ఏ ప్రాంతానికి కావాలో ఎంపిక చేసుకోవాలి. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసిన తర్వాత ఆమోదం రాగానే ఐడి నెంబర్తో ఉన్న పత్రాన్ని రీచ్లకు తీసుకువెళ్తే గుత్తేదారులు ఇసుక లోడ్ చేస్తారు. రవాణాకు అయ్యే మొత్తాన్ని, రీచ్కు టన్ను ఇసుక ధరను ప్రభుత్వం నిర్ణయించిన విధంగా చెల్లించాలి. రవాణా సమయంలో ట్రాక్టర్పై పట్టా కప్పాలి. ముందు ఉచిత ఇసుక అనే బ్యానర్ ఏర్పాటు చేయాలి.
రీచ్ల వద్ద ఇసుక తవ్వినప్పుడు 500 మీటర్ల పరిధిలో వంతెనలు, ఆనకట్టలు, రైల్వే లైన్లు వంటి నిర్మాణాలుంటే తవ్వకాలు చేపట్టకూడదు. ఇతర రాష్ట్రాలకు సరైన ధ్రువపత్రాలు లేకుండా రవాణా చేస్తే జరిమానా విధిస్తారు. అనుమతులకు మించి రవాణా చేస్తున్నట్టు అధికారుల తనిఖీల్లో పట్టుబడితే టన్నుకు 2000 చొప్పున జరిమానా విధిస్తారు. ఒక వ్యక్తి సొంత అవసరాలకు మించి నిల్వ చేసి రహస్యంగా అమ్మకాలు సాగిస్తున్నట్టు గుర్తిస్తే 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, 2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అయినా భయపడట్లేదు ఇసుకాసురులు. రాజకీయ నేతల అండదండలు, అధికారుల అభిహస్తం, ఇంకేముంది ఇసుక హారతిలా కరిగిపోతుంది. పగటిపూట కొంతైనా కంట్రోల్లో ఉంటున్న రాత్రి వేళల్లో ఇసుక దందా విచ్చలవిడిగా సాగుతోంది. ఏపీ సర్కార్కు ఇసుకాసురులు భారీగా గండి కొడుతున్నారు. ఇసుక మాఫియా వెనుక సాక్షాత్తు తెలుగు తమ్ముళ్లే ఉండడంతో చర్యలు తీసుకునేందుకు కాకి రాజ్యం గజగజ భయపడుతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవరడంతో ఇసుకాసురుల అక్రమ దందా 3 పువ్వులు 6 కాయలుగా మారుతోంది. ఇక నెల్లూరులో ఇసుక మాఫియా రాజ్యమెళ్తోంది. ఇసుకాసురులపై రాజ్ న్యూస్ బృందం నిఘా పెట్టింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది రాజ్ న్యూస్. ఇక సింహపురి ఖిల్లాలో ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నదులు, వాగులు, వంకలను తోడేస్తున్నారు. భూగర్భానికి తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. తమలపాకు సైజులో తవ్వకాలకు అనుమతి తీసుకుని అరిటాకు కంటే పెద్దగా తవ్వకాలు జరుపుతున్నారు. అధికార రీచులతో పాటు అనధికారిక రీచులు ఏర్పాటు చేసుకుని మరీ సహజ సంపదను కొల్లగొడుతున్నారు. ప్రకృతిని నాశనం చేసే రీతిలో నదులు, వాగులు, వంకలు అదుపు తప్పేలా ప్రకృతిని నాశనం చేస్తున్న అధికారులెవరూ కన్నెత్తి కూడా చూడని పరిస్థితి నెలకొంది. సింహపురి గడ్డ ఇసుక అంగడి సరుకులా తయారైంది. ఈరోజు నెల్లూరు సంబంధించి అధికారికంగా ప్రభుత్వం ఇచ్చింది. ట్రాక్టర్లో ఇసుకను రవాణా చేసుకోమని చెప్పి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. తమలపాకంతా దోచేసింది, అరిటాకంత చందాన తయారైంది. ఇసుక రీచుల పరిస్థితి, అనుమతిన్న రీచులు ఎన్ని, అక్రమంగా వెలిసిన రీచులు ఎన్ని మెట్రిక్ టన్నుల సహజ వనరు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తుంది. ప్రధానంగా ఈరోజు కోస్టల్ ఏదైతే పెన్నా నది పరివాహక ప్రాంతం అటు కడప జిల్లా నుంచి ఇటు సముద్రంలో కలిసేదాకా పెద్ద ఎత్తున రీచులు నెల్లూరును ఆనుకుని ఉన్నాయి. ఈ రీచుల్లో సహజ వనరు ఇసుక ఈరోజు పొలిటికల్ లీడర్స్కి అయితే మాత్రం పూర్తిగా అంగడి సరుకులా తయారైందనే చెప్పాలి. ఇది ఒక నెలవారీ మామూలు కూడా పెట్టుకునే ఇంత జరుగుతున్నా సరే ఇక్కడ ఎక్కడా కూడా అధికారులు ఈ వైపు కన్నెత్తేసేటువంటి చూసేటువంటి సాహసం కూడా చేయలేదనే చెప్పాలి. దీనిపై సంక్షిప్తమైనటువంటి పూర్తి సమాచారం ఈరోజు రాజ్ న్యూస్ మీ ముందు ఉంచబోతుంది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా ఏదో మారుమూల ప్రాంతంలో జరుగుతుందనుకుంటే తప్పులో కాలేసినట్లే. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మా ఇసుక మా ఇష్టం అన్నట్టు తవ్వి తరలించుకుపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పగటిపూట మాత్రమే తవ్వకాలు జరపాలి. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. పగలు రాత్రి తేడా లేకుండా ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. నదులకు తూట్లు పొడుస్తున్నారు. నదిలో నీళ్లున్నా సరే డ్రెడ్జింగ్ చేసి మరీ ఒడ్డుకు తీసుకొస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలున్నాయనే ధీమాతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గిరాకీని దృష్టిలో పెట్టుకుని సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమార్కులకు ఆస్కారం ఇవ్వొద్దని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా మాటలను పెడచెవిన పెడుతూ దోపిడీని పరమావధిగా సాగిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఇది రాజకీయ చైతన్యాలకు కిల్లా. అయితే ప్రధానంగా నెల్లూరు జిల్లాలో సహజ వనరు ఇసుక మాత్రం పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతుంది. అయితే నదిలో డ్రెడ్జింగ్ చేసి మరీ ఇసుకను తరలించేందుకు కూడా సాహసం చేశారు.
ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్. అయితే పొలిటీషియన్స్ చాటున ఒక పెద్ద మాఫియానే ఈరోజు ఇసుక అక్రమ రవాణాలు అయితే ముందుకు సాగుతుందని చెప్పాలి. ఇటు మనం కడప బార్డర్ నుంచి సముద్రంలో ఇసుక కలిసేదాకా ప్రభుత్వం కొన్ని రీచ్లకు మాత్రమే ఇక్కడ అనుమతి ఇచ్చింది. అనధికారికంగా అనేక రీచ్లు అయితే ఇక్కడ ఇసుకనైతే అక్రమంగా తరలిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. పూర్తిగా మనం ఒక్కసారి దీని గురించి స్పష్టంగా తెలుసుకుంటే అంటే ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఇసుక తరలించే విధానంలో ఎక్కడా కూడా నదిలో డ్రెడ్జింగ్ చేయకూడదు. కానీ అలాంటిది నదిలో డ్రెడ్జింగ్ చేసి మరీ ఇసుకను పడవల్లో తరలించేందుకు కూడా సాహసించారు ఇక్కడ ఉన్నటువంటి ఇసుక మాఫియా. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పూర్తిగా కూడా దాన్ని నెల రోజులు కొనసాగించి దాన్ని ఆపేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే ఇంత పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన రీచ్లు కాకుండా అనాధికారికంగా రీచ్లు ఉన్నప్పటికీ ఇక్కడ అధికారులు కనీసం గనుల శాఖకు సంబంధించిన అధికారులు కానీ జలవనరుల శాఖకు సంబంధించిన అధికారులు కానీ కనీసం ఇటు కన్నెత్తైనా చూడేసేయడానికి సాహసం కూడా చేయలేదు. దీంట్లో పూర్తిగా కూడా సహజ వనరైనటువంటి ఇసుక అక్రమ రవాణా అనేది మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితి. అర్ధరాత్రులు ఇక్కడి నుంచి వెళ్తున్న లారీలకైతే లెక్కలేదని చెప్పాలి. ఇతర రాష్ట్రాలకు అంటే ఏపీ వ్యాప్తంగా కూడా నిర్మాణ రంగం కుదేలైనప్పటి నుంచి ఈరోజు ఇసుక అయినప్పటికీ కూడా నిర్మాణ రంగం కుదేలైనప్పటికీ కూడా ఇసుక అక్రమ రవాణా అయితే మాత్రం 2 3 కూడా పెరిగిందనే చెప్పాలి. ఇటు చెన్నై అలాగే ఏదైతే బెంగళూరు ఇలా పూర్తిగా ఇలాంటి రాష్ట్రాలకి అలాగే హైదరాబాద్ ఈ రాష్ట్రాలకు ఇసుక అక్రమంగా రవాణా అయితే వెళ్తున్న పరిస్థితి. దీనిపై నియంత్రణ ఉంచాల్సినటువంటి అధికార యంత్రాంగం అయితే మాత్రం పూర్తిగా నిద్రమత్తులో ఉందనే చెప్పాల్సిన పరిస్థితి. ఇక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న రియల్టర్లు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకొని మరీ తవ్వకాలు చేస్తున్నారు. పెన్నా నది వట్టిపోయి దారి మళ్లేలా కుల్లబోడుస్తున్నారు. కొందరైతే పగటిపూట నిబంధనల ప్రకారం తవ్వకాలు జరుపుతున్నట్టు ప్రవర్తిస్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత వాహనదారులకు సమాచారం ఇచ్చాక విశ్వరూపం చూపిస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత దందా మొదలుపెట్టి తెల్లవారుజాము వరకు కొనసాగించడం ఇక్కడ పొరపాటుగా మారింది. పెన్నా పూర్లు కట్టను ధ్వంసం చేసి ట్రాక్టర్లతో ఇసుక తీసుకొస్తున్న అక్రమార్కులు దాన్ని ఓ లేఅవుట్ లో డంప్ చేసి అక్కడి నుంచి టిప్పర్లతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అతివేగంతో దూసుకు వెళ్తున్న వాహనదారుల దెబ్బకు ఇళ్లలో నిద్రలేకపోతున్నామని, బయటకొస్తే ప్రమాదాలకు గురవుతామనే భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నామని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులతో క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామని అంటున్నారు పోలీసులు. అధికారులు కూడా అదే చెబుతున్నారు. తమకు మామూలు ఇవ్వకుండా తవ్వకాలు జరుపుకుని రవాణా చేసుకుంటున్న వారిని వెంటనే పట్టుకుని కేసులు బుక్ చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 350 మందిపై కేసులు నమోదు చేశారు. 290కి పైగా వాహనాలు సీజ్ చేశారు. కేసులు నమోదైన వారు సీజైన వాహనాల యజమానులతో ఇసుక మాఫియాతో సంబంధాలు లేనివారే, లేదంటే ప్రతిపక్ష వైసీపీ సానుభూతి పరులై ఉంటారు. రాజకీయ నేతల అండదండలు, అధికారుల అభయం ఉన్నవారు మాత్రం వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు తరలించుకుపోతున్నారు. తెల్లారేలోపు వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు తరలించాలనే ఉద్దేశంతో అతివేగంగా వాహనాలు నడుపుతూ కొన్నిసార్లు ప్రమాదాలకు గురైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆత్మకూరు, కోవూరు, అలాగే నెల్లూరు రూరల్, నెల్లూరు టౌన్ ఈ నియోజకవర్గాల్లో పెన్నా నది పరివాహక ప్రాంతం ఉంది. ఈ పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రీచ్లు అధికారిక రీచ్లండి, అనధికారిక రీచ్లండి. ఈ రీచ్ల్లో రాత్రిపూట ఏం జరుగుతుంది? ఇంత పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం కానీ అలాగే అధికారులు కానీ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు? పూర్తిగా కూడా సహజ వనరైనటువంటి ఇసుకను ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎందుకు ఈ రీచ్ల వైపు కన్నెత్తైనా చూడడం లేదు? అలాగే ఆర్టీఓ అధికారులు చిన్నదానికి పెద్దదానికి రోడ్ల మీదకి వచ్చేటువంటి ఆర్టీఓ అధికారులు ఇంత పెద్ద ఎత్తున హెవీ లోడ్లలో ఇసుక అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తుంటే ఆర్టీఓ శాఖ ఏం చేస్తుంది? అలాగే వీటన్నిటి మీద కూడా ఖచ్చితమైనటువంటి సమగ్రమైన విచారణ జరగాలి. అలాగే ఇసుక డ్రెడ్జింగ్ చేసినటువంటి ఏదైతే ప్రణాళికలో ఇసుక డ్రెడ్జింగ్ జరిగిందో ఈ డ్రెడ్జింగ్ చేసిన వారికి తగినటువంటి వారి పట్ల కూడా సరైన సమగ్ర విచారణ జరిపి వారికి కూడా శిక్ష పడాలంటూ కూడా ఈ ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతరు చేసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నటువంటి వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలంటూ కూడా ఏదైతే ప్రకృతి ప్రేమికులు కానీ అలాగే నదీ జలాలయానికి అలాగే ఏదైతే సహజ సిద్ధమైనటువంటి డ్యాములకు కూడా ముప్పు వాటినటువంటి ప్రమాదం ఉన్నటువంటి
జరుగుతున్నటువంటి ఈ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలంటూ కూడా సామాన్యుడు కోరుకున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి. ఇక నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియాకు తెరపడటం లేదు. భస్మాసురుడిలా ఇసుకాసులు రెచ్చిపోతున్నారు. ఇసుక రీచ్లపై అధికారుల సీతకను పడింది. అనుమతులు గోరంతా, తరలింపు కొండంత చందంగా మారుతోంది. ఇసుక మాఫియాపై పెన్నా నది నుంచి మా ప్రతినిధి చరిత్ర కుమార్ మరింత సమాచారం అందిస్తారు. కోట్ల రూపాయల సహజ వనరు ఈరోజు అక్రమార్కులకు ఆదాయ వనరులా తయారైంది. తమలపాకంత అనుమతి, అరిటాకంత అక్రమ రవాణా, అధికారుల అండదండ, అజేచ్ఛగా రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. ఈరోజు ఇసుక మాఫియాపై అయితే మాత్రం ప్రజలు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. మీరందరూ కూడా ఇక్కడ స్థానికులు. ఈరోజు ఇసుక మాఫియా పెద్ద ఎత్తున ఇక్కడ ఇది చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని పట్ల మీరు ఏమంటారు? ఇసుక ఎత్తిన తర్వాత ఈ బ్రిడ్జికి కొంచెం ప్రమాదం ఉంది. ఇది దగ్గరలో తీస్తున్నారు వాళ్ళు. దాన్ని బట్టి ఏంటంటే ఇది చాలా ట్రబుల్. ఇది ఇద్దరు కూడా మరణించాలి. పోయిన సంవత్సరం ఇద్దరు కూడా మరణించాలి. ఆ విధంగా గుండెలు పడతాయి. అది ప్రమాదం చెప్తుంది. ఈరోజు మీకు ఇసుక అయితే రాత్రిపూట ఇతర రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున తరలిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే దీని పట్ల, అంటే మీరు స్థానికంగా ఉంటున్నారు, ఇక్కడ పెద్ద ఎత్తున లారీలు డింపులు పెట్టి దీని పట్ల మీరేమంటారు? ఇక్కడ ఇసుక ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ రీచ్లు ఏర్పాటు చేసుకొని కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని గండి కొడతా ఇసుకని ఇతర రాష్ట్రాలకి తరలిపోతున్నాయి. అలాగే బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ ఇతర రాష్ట్రాలకు కూడా రాత్రిపూట టిప్పర్లతో పోతున్నాయి. దానివల్ల మన ప్రభుత్వానికి ఆదాయం గండి పడుతూ ఉంది. దానికోసం అధికారులు స్పందించి దీని మీద తగిన చర్య తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మీరు అంటున్నారు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు చెప్తున్న పరిస్థితి. అయితే అధికారులు కూడా దీని పట్ల సరిగ్గా వ్యవహరించడం లేదు. అధికారులు కూడా మామూలు మత్తులో జోగుతున్నారు అన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. దీని పట్ల స్థానికులుగా, అంటే రాత్రిపూట పెద్ద ఎత్తున తరలిపోతుంది, మీరు ఎప్పుడైనా అడ్డుకున్న పరిస్థితులు ఉన్నాయా? మేము అడ్డుకున్నాం కూడా, కానీ మాకు పర్మిషన్ ఉంది, మాకు ఇక్కడ అధికారులు ఇచ్చున్నారు అనేది కూడా చెప్తున్నారు వాళ్ళు. దాన్ని మేమేం చేస్తాం? మేము ఒక పార్టీ పరంగా కానీ స్థానికంగా కానీ అడ్డుపడితే మాకు అధికారులు వచ్చి మాకు పర్మిషన్ ఇచ్చున్నారు, మాకు ఉచితంగా ఇచ్చున్నారు ఇసుక. దానికోసం మేము తీసుకోబోతున్నాము. అదేవరంటే పక్కన మన జిల్లాలోనే అంటున్నారు, కానీ పోయేది మటుకు ఇతర రాష్ట్రాలకి టిప్పర్లు పోతున్నాయి. అలాగే ఏదైతే ఇప్పుడు మనకి స్థానికులు చెప్తున్న పరిస్థితుల ప్రకారం రాత్రిపూట ఇసుక యథేచ్ఛగా కూడా తరలిపోతున్న పరిస్థితి. తోవడంతో పాటు ఇతర రాష్ట్రాలు, అంటే నిర్మాణ రంగం కుదేలవడంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణం కుదేలవడంతో ఈరోజు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు సహజ వనరు అయితే మాత్రం పెద్ద ఎత్తున తరలిపోతుంది. అయితే దీని పట్ల నిఘా ఉంచవలసినటువంటి అధికారులు పూర్తిగా కూడా నిఘా వైఫల్యం అయితే ఏర్పడిందని చెప్పాలి. అయితే ఈ సహజ వనరులకు సంబంధించి గనుల శాఖ కానీ, అలాగే ఏదైతే నదులను పరీక్షించాల్సినటువంటి ఇరిగేషన్ కానీ, అలాగే రోడ్లను భద్రత చూడవలసినటువంటి ఆర్టీఓ అధికారులు కానీ, అంటే ఇంత పెద్ద ఎత్తున ఇసుక లారీలు రోడ్ల మీదకి వస్తుంటే చిన్నపాటి ట్రాక్టర్ బయటకు వస్తేనే పెద్ద ఎత్తున ఫైన్లు వేసేటటువంటి ఆర్టీఓ అధికారులు ఎక్కువ లోడ్లు, అధిక లోడ్లతో ఈరోజు రాష్ట్రాల్లో తరలిపోతున్నా కూడా అధికారులు అయితే నిమ్మకి నీరటువంటి పరిస్థితి. అలాగే సహజమైనటువంటి ఇసుకను నీళ్ళలో, అంటే నదుల్లో పెట్టి డ్రెడ్జింగ్ చేస్తే నదులకు అలాగే డ్యాములకు కూడా ప్రమాదం ఉండే పరిస్థితి. ఈరోజు నదుల్లో కూడా డ్రెడ్జింగ్ చేస్తున్నారు పెన్నా నదిలో. దీని పట్ల మీరేమంటారు? ఇది చాలా అక్రమ రవాణా చేస్తున్నారండి. ఇక్కడ చూస్తే మీరు పక్కన చూడండి, కావాలంటే ఆనకట్ట ఎంత లోతు తీశారనేది ఇసుక. కనీసం వీళ్ళకి పర్మిషను కిలోమీటర్ దూరం ఊరికి కిలోమీటర్ దూరం తీసుకోమని చెప్పి పర్మిషన్ ఇస్తే వీళ్ళు ఊరు అమ్మిండే తీస్తా లాస్ట్ ఇయర్ కూడా ఆ గుంతలు చేయడం వల్ల 2 మహిళలు కూడా మరణించారండి. ఈ మరణించడం వల్ల, అది కాకుండా అదేవిధంగా చూడండి మీరు పెన్నా బ్రిడ్జి మాకు దగ్గరలోనే ఉంది. దాని అమ్మిడ తీస్తే రేపు మనం నీళ్లు కానీ వస్తే ఆ పెన్నా బ్రిడ్జి కూడా కూలిపోయేసి కొట్టుకోవచ్చే పరిస్థితి ఇక్కడ చూస్తున్నారు. ఎట్లా వీళ్ళకి ఏంటంటే ఒక లిమిట్, ఒక హద్దు అనేది లేదు. ఇష్టానురాజ్యంగా ఇసుక తరలిస్తున్నారు ఇక్కడ. దీనివల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో ఇక్కడ స్థానికంగా నివసించే భగత్ సింగ్ కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీ, ఇక్కడ జగనన్న కాలనీ అనేది ఏరియాలు కూడా ఉన్నాయి. ఆ ఏరియాలు మునిగిపోయే అవకాశం ఉంది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి జనాలు, అధికారులు కొద్దిగా ఇక్కడ గట్టిగా కొద్దిగా దృష్టి పెట్టి ఇష్టారాజ్యంగా ఇసుక తరలించకుండా దాన్ని అదుపు చేస్తే
బాగుంటుందని మా ఆలోచన. అలాగే ఈరోజు ఏదైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారు, ఏదైతే ఆత్మకూరు, సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు నగర నియోజకవర్గాల సంబంధించి పెన్నా నది పరివాహక ప్రాంతం అంతా కూడా ఇసుక తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని పట్ల పూర్తిగా కూడా ఈ సహజ వనరు దోపిడీ జరుగుతుంది. దీని పట్ల మీరు ఏ రకంగా స్థానికంగా మీరు ఏ రకంగా ఇది ఇప్పుడు పర్యావరణ సంస్థ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఇసుక అనేది ఇప్పుడు చెప్తున్నారు ఇచ్చింది పర్మిషన్ పావలా అంతా, కానీ ఇక్కడ తవ్వేది మాత్రం కోట్ల రూపాయలకి ఇష్టారు రాజ్యంగా. కానీ ఇసుక అందుబాటులో ఇవ్వాల్సిన వాళ్ళకి అందట్లేదు. ఇసుక అంతా కూడా వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నారు. చాలా ఈ బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, కర్ణాటక కానీ వీటన్నిటికీ ఇసుక డంపింగ్లు చేసుకొని పెద్ద ఎత్తున చూస్తే మీరు డంపింగ్లు చూస్తున్నారు, ఆల్రెడీ తెలుసు ప్రజలకు కూడా. కానీ ఏంటంటే హెచ్చరిస్తే మాకు పర్మిషన్ ఇచ్చారు, మా ఇష్టాలు మేము తోలుకుంటాము, మాకు అధికారులే వచ్చి చెప్తున్నారు పర్మిషన్ ఇచ్చారు తోలుకోమని. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది దానికి వాస్తవంగా లోకల్గా ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా పేదలకి వాళ్ళకి అందుబాటులో కట్టుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. వీళ్ళు ట్రాక్టర్లతో తీసుకెళ్ళి అక్కడ డంపింగ్ చేస్తున్నారు, అక్కడ నుంచి టిప్పర్లతో వీళ్ళు తీసుకొని వేరే రాష్ట్రాలకి తోలుకుంటా ఉన్నారు. దీన్ని మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సాధించి ఇసుక అనేది మనీ ఇక్కడ మునగ ప్రాంతం కాబట్టి దీని మీద కూడా కొద్దిగా దృష్టి సాధించి దీన్ని అదుపు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మీరు జనార్దన్ రెడ్డి కాలనీ, భగత్ సింగ్, జగనన్న మెగా కాలనీలో పూర్తిగా ఇక్కడ నిరుపేదలు ఉంటుంటారు. ఈ ప్రాంతాలకు దగ్గరగా కూడా ఇసుక తరలిస్తున్నారు, పెద్ద ఎత్తున టిప్పర్లు కూడా పెడుతున్నారని మీరు అన్నటువంటి పరిస్థితి. దీని పట్ల ఎప్పుడైనా మీరు అధికారుల దృష్టికి కానీ, జిల్లా కలెక్టర్ దృష్టికి కానీ ఈ అంశాన్ని తీసుకెళ్లారా? మేము గత భగత్ సింగ్ కాలనీ దగ్గరలోనే, భగత్ సింగ్ కాలనీకి 2 మీటర్ల దూరంలోనే నైట్ పూట టిప్పర్లు పెట్టి ఇసుక తరలిస్తుంటే మేము పోయి అడ్డుకున్నాం. స్థానికంగా అడ్డుకునేసరికి స్థానికులంతా ఒక 100 మంది పోయేసి మేము అడ్డుకున్నాం. ఏంది ఇది పరిస్థితి అంటే, మాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పి మాతో వాదులు పడ్డారు వాళ్ళు. పర్మిషన్ మీకు ఇక్కడ కాదు ఇచ్చింది, రీచ్లకు పోయి ఎత్తుకోండి, మీరు ఇళ్ళ అమ్మిడా ఊర్లో అమ్మిడా కాదు ఎత్తాల్సిందే అని చెప్పి మేము అడ్డుకునేసరికి వాళ్ళు ఏంటంటే మాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పి మమ్మల్ని బుకాయిచ్చారు కామ్రేడ్. అలాగే దీని పట్ల అంటే ఈ స్థానికంగా ఇంత పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న పరిస్థితుల్లో పూర్తిగా కూడా గతంలో మీరు చెప్తున్న పరిస్థితి, 2 మహిళలు కూడా పిల్లల్ని కాపాడబోయి చనిపోయారంటూ కూడా మీరు చెప్తున్న పరిస్థితుల్లో, అంటే ఇక్కడ మీ ఇప్పటికి కూడా సమీపంలో మనం ట్రాక్టర్లో లైవ్లో చూస్తున్నాం, ట్రాక్టర్లో పెద్ద ఎత్తున మీ ఇళ్ళకి నివాసంలో తీసుకుపోతున్న పరిస్థితి. దీని పట్ల మీరు ఎలా ముందుకు పోబోతున్నారు? ఇదే విధంగా కానీ తరలిస్తే మేము ఇక్కడ స్థానికంగా సిపిఎం పార్టీ వాళ్ళ అండ తీసుకొని ఖచ్చితంగా ఈ ట్రాక్టర్లు అనేది మేము అదుపు చేస్తాము. చేయని ఎడల మేము అనేక ధర్నాలు కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. ఏదైతే ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాం అంటే నెల్లూరు పెన్నా నదిలో మనం నిలబడి ఉన్నాం. పెన్నా నదిలో ఏదైతే పెన్నా ఆయకట్టుకి సమీపంలో అయితే పూర్తిగా కూడా జనావాసాలకు దగ్గరగా జనార్దన్ రెడ్డి కాలనీ, భగత్ సింగ్ నగర్, అలాగే ఏదైతే జగనన్న మెగా లేఅవుట్, ఈ లేఅవుట్లకు దగ్గరగా ఏదైతే నేషనల్ హైవేని ఆనుకున్నటువంటి పెన్నా బ్రిడ్జి పక్కల ఈరోజు పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణాను అయితే మనం లైవ్లో కూడా చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నేషనల్ హైవేకి సంబంధించిన బ్రిడ్జి కూడా ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంది. అలాగే స్థానికంగా నివాసాలు ఉన్నటువంటి చాలా దగ్గరగా ఇసుకను కానీ ఇంత పెద్ద ఎత్తున ఎత్తేస్తే ఇక్కడ ఏర్పడేటటువంటి గుంతల వల్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చిన్న అవసరాలకు వచ్చేటటువంటి వాళ్ళు, పసిపిల్లలు కూడా ఆ గుంతల్లో పడి చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా చనిపోయారు. ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం వీళ్ళు తొంగలో తొక్కేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే నదిలో అంటే పోతిరెడ్డిపాడు లాంటి ప్రాంతాల్లో నదిలో నీళ్ళల్లోనే డ్రెడ్జింగ్ చేస్తున్నారు. డ్రెడ్జింగ్ చేసి ఇసుకను కూడా పెద్ద ఎత్తున ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి నేపథ్యంలో పూర్తిగా కూడా పెన్నా పరివాహక ప్రాంతంలో జనావాసానికి దూరంగా ఇసుకని కూడా తరలించాలని, అలాగే ఏదైతే రీచ్లకి ప్రభుత్వం అనుమతించిన రీచ్లు కాకుండా అనధికారిక రీచ్లను కూడా క్లోజ్ చేయాలంటూ కూడా స్థానికులు కోరుకున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి. ఇక అధికార పార్టీ అండదండలతో తుంగభద్ర నదిని ఇసుకాసురులు దోచేస్తున్నారు. పరిమితికి మించి లోతుగా తవ్వేస్తున్నారు. నిబంధనల ప్రకారం కేటాయించిన రీచ్ పరిధిలో 3 అడుగుల లోతులోనే ఇసుకను తవ్వాలి. ఏకంగా 10 అడుగుల నుంచి 13 అడుగుల లోతు వరకు గుంతలు తవ్వి ఇసుకను కొల్లగొడుతున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా భారీ ఎత్తున జరుగుతుండటంతో తనిఖీ చేయాలంటూ కలెక్టర్ను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆదోని సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో బృందం పరిశీలించింది. ఇసుక దోపిడీ చేస్తోంది నేతలే.
టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానానికి ఇసుక రవాణా టిప్పర్ల యాజమానులు గండి కొడుతున్నారు. తమ స్వార్థానికి ప్రభుత్వాన్ని అప్రతిష్టల పాలు చేస్తున్నారు. టిప్పర్ల యాజమానులు సిండికేట్ గా మారి ఇష్టారాజ్యంగా ఇసుక ధరలు పెంచేశారు. 18 నుంచి 20 టన్నుల ఇసుకను 26,000కు పైగా విక్రయిస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ ప్రకారం అయితే 14 నుంచి 15,000కు మించకూడదు. ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసి అమ్మకాలు చేస్తుండటంతో భవన నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో ఇసుక లేనటువంటి సమయం ఎంతో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మేము రోడ్ల పాలవుతున్నాము. దయచేసి ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి ఇసుక ఉచితంగా భవన నిర్మాణ కార్మికులకు అందవలసిందిగా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే కాదు, భవన నిర్మాణ కార్మికులు ఒకరు కాదు 29-30 మంది మరి అంతమంది పని చేస్తున్నారు. వారికి కూడా ఎటువంటి సహాయం జరగడం లేదు. మాకు లేబర్ కార్డులను ఇచ్చారు. లేబర్ కార్డు వలన మాకు ఎటువంటి సహాయం పొందడం లేదు. గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు 6 సంవత్సరాలుగా మాకు ఎలాంటి సహాయం అందడం లేదు. దయచేసి ఈ విషయాన్ని గవర్నమెంట్ గుర్తించవలసిందిగా కోరుతున్నాము. కర్నూలు జిల్లాలో ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాల కోసం సి బెలగల్ మండలం కొత్తకోట, కె సింగవరం, పల్లెదొడ్డి, మడుమూల, ఈర్లదిన్నె వద్ద 4 డిసిల్టేషన్ రీచ్లు, కౌతాలం మండలం గుడికంబాలి, మరలి, నదిచాగి, నందవరం మండలం నాగులదిన్నె ఇసుక రీచ్లను ప్రభుత్వం గుర్తించింది. జిల్లా యంత్రాంగం ఉచిత ఇసుక పాలసీ పగడ్బందీ అమలుకు శ్రీకారం చుట్టినా కొందరి స్వార్థం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక భవన నిర్మాణదారులు, వినియోగదారులకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాను, ఉచిత ఇసుక పాలసీ అమలు చేసి కార్మికులను ఆదుకుంటాను, తర్వాత అక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ని ఆదుకుంటానని చెప్పి మళ్ళీ చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారులు లెక్క వచ్చి 9 మాసాలు అవుతుందా కూడా ఇంతవరకు ఉచిత ఇసుక పాలసీ అమలు కావడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఈరోజు రేట్లు ఉన్నాయి. ఈరోజు ఇసుక పాలసీ సంబంధించి ట్రాక్టర్ ఆడ లోడు చేసుకోవాలంటే ఓ రేటు ఉంది, జేసీబీకి దాని తర్వాత డీడీ కట్టేది ఓ రేటు ఉంది, తర్వాత బయటకు వస్తే ఓ రేటు ఉంది. అన్నీ కలిస్తే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇచ్చినాడో అదే పాలసీ అమలు అవుతుంది. కాబట్టి ఉచిత ఇసుక పాలసీ అనే దానిలో దీంట్లో ఏమీ మోమాటం లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ అసెంబ్లీ సమావేశంలో చర్చించి ఉచిత ఇసుక పాలసీని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్ ప్రభుత్వంలో ఇసుక బంగారంగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక అమలు చేస్తామని ఎన్నికలకు ముందు కూటమి నాయకులు స్పష్టమైన హామీ ఇచ్చారు. అందులో భాగంగానే టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఉచిత ఇసుక పాలసీ విధానానికి శ్రీకారం చుట్టారు. అయితే ధనాపేక్షతో ఇసుక రవాణా చేసే టిప్పర్ యజమానులు ప్రభుత్వ లక్ష్యానికి గండి కొడుతున్నారు. రవాణా ఛార్జీల పేరుతో ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ యొక్క సమస్యని పరిష్కరించి ఉచిత ఇసుక పాలసీ పెడితే కార్మికులకు ఏదైనా ఉపాధి దొరుకుతుంది. ఎందుకంటే చాలామంది ఇసుకకి డబ్బులు కట్టలేక చాలామంది ఎక్కడ కట్టినా ఇల్లు అక్కడ నిలబడిపోయినాయి. దయచేసి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా మేనిఫెస్టోలో ఏదైతే ఇప్పిందో ఉచిత ఇసుక ఇస్తాము, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తాము అని చెప్పింది. సరే, నువ్వు బోర్డు పెట్టినావు, డబ్బులు కట్టించుకుంటున్నావు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా అంత ఇబ్బంది పెడుతున్నారంటే చాలా అన్యాయం ఇది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏమో నవరత్నాల పేరుతో వాళ్ళ డబ్బులు వాడుకున్నారు. ఈ రోజేమో మీరు వచ్చి ఏదైనా వీళ్ళని ఉద్ధరిస్తారంటే వీళ్ళది అయింత పెన్నం మీద పోయి పొయ్యిలో పడింది. చాలా ఇబ్బందులు పడుతున్నారు భవన నిర్మాణ కార్మికులు. దయచేసి ప్రభుత్వము ఎప్పుడైనా గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఉచిత ఇసుక పాలసీని పూర్తిగా ఉచితంగా ఎవరైతే పోయి తీసుకొచ్చుకుంటారో దానికి రాయల్టీ గియల్టీ లేకుండా ఉచితంగా ఇస్తే కర్నూలు కూడా అభివృద్ధి చెందుతుంది. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలకు తుంగభద్ర నది నుంచి ఇసుక సరఫరా చేయాల్సి ఉంది. పక్కా ప్రణాళికతో ఇసుక సరఫరాకు జిల్లా స్థాయి ఇసుక కమిటీ శ్రీకారం చుట్టింది. కొత్తకోట, కె సింగవరం, ఈర్లదిన్నె డీసెల్టేషన్ రీచ్ల నుంచి ఇసుక సరఫరాకు చర్యలు చేపట్టారు. కర్నూలు నగరం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న మైనింగ్ డీడీ కార్యాలయం, సి బెలగల్ తహసీల్దార్ కార్యాలయంలో బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడ బుకింగ్ చేసుకున్న వారికే ఆయా రీచ్ల్లో ఇసుక లోడింగ్ చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులకు కాస్తో కూస్తో సహాయం అందుతున్నాం. ఈ కాన్పులు కానీ, డిజబిలిటీ కానీ,
యాక్సిడెంటల్ డెత్ కానీ వచ్చే ఈ సంక్షేమ బోర్డు నిధులను వాడుకోవడం ఎంత దుర్మార్గమైన చర్య అనేది మీరే ఆలోచించాలి, మీకు విజ్ఞతకి వదిలేస్తున్నాను. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఈరోజు చాలా వరకు ఈ రోడ్ల మీద లాస్ట్కు వలసలు పోయే పరిస్థితి వస్తుంది. ఈ మధ్య కాలంలోనే మన రాయలసీమ ప్రాంతాన్ని, కర్నూలు జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించడం, ఈ కర్నూలు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళు గుంటూరు పరిసర ప్రాంతాలకు వెళ్ళి మిరపకు వలసడం వరకు చేస్తున్న కూలి పనులకు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వము ఈరోజు చేతులు ఎత్తేస్తుంది. రాయల్టీ నదిలో నుంచి బోటు ద్వారా ఇసుక ఒడ్డుకు చేర్చడం, టిప్పర్కు లోడింగ్ చేసినందుకు గాను టన్నుకు 326 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వంలో టన్నుకు 625 రూపాయలు వసూలు చేశారు. ప్రస్తుత విధానం వల్ల టన్నుకు 300 చొప్పున 20 టన్నులకు 6,000 వరకు వినియోగదారుడికి ఆదా కావాలి. అయితే కర్నూలు నగరంలో 18 నుంచి 20 టన్నుల ఇసుక టిప్పరు 24 నుంచి 26,000 వరకు విక్రయిస్తున్నారు. ఆయా రీచ్ల నుంచి సుంకేసుల మీదుగా కర్నూలు నగరానికి ఇసుక చేర్చాలంటే 40 నుంచి 45 కిలోమీటర్లు మించి ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన ఇసుక రాయల్టీ రవాణా ఛార్జీల ప్రకారం 18 నుంచి 20 టన్నుల టిప్పరు 14 నుంచి 16,000కు మించదు. అంటే ఒక టిప్పరుపై 8 నుంచి 10,000కు పైగా వసూలు చేస్తున్నారని భవన నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘంలో పనిచేసినటువంటి రంగంలో పనిచేసినటువంటి 22 రకాల కార్మికులు తాపీ మేస్త్రి కానీ, రాడ్ బెండింగ్ కానీ, అలాగే పెయింటర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ ఈ రంగంలో పనిచేసే కార్మికులకు ఉపాధి లేక వలసలు పోయే కర్నూలు జిల్లాలో వలసలు పోయే పరిస్థితి ఏర్పడుతోంది. కనుక ప్రధానంగా ఈ కారణం సంబంధించి ప్రధానంగా ఇసుక లేకపోవడం వలన ఈ రంగంలో పనిచేసే కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఈ ప్రధానంగా ఇసుక అందుబాటులో తీసుకొచ్చి ఈ కార్మికులను ఆదుకోవాలని సందర్భం ఎంతైనా ఉంది. కనుక అదేవిధంగా భవన నిర్మాణం పనిచేసే కార్మికులు సంక్షేమ బోర్డు ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో ఆ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులు కుదేలు పడతా ఉన్నాయి. ఆ బోర్డులో ఉన్నటువంటి రంగంలో ఉన్నటువంటి బోర్డులో సాయం లేక ఈ రంగానికి సంబంధించిన ప్రధానంగా ఇసుక లేక సిమెంటు స్టీల్ లేక ఈ ఉపాధి కోల్పోయే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కనుక ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు అందరూ కూడా ఇసుక అందుబాటులో తీసుకొచ్చి ఇసుక స్టీలు సిమెంటు వీరందరూ కూడా ఉపాధిగా చూపించి ఉపయోగకంగా ఉంటుందని చెప్పేసి మీ తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘంలో 2019 నుండి భవన నిర్మాణ కార్మికుల బోర్డును నిలిపివేశారు. 450 కోట్లు జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. జీవో నంబర్ 17ను తెచ్చి ఈ 450 కోట్లను వాడుకున్నాడు. ఈ భవన నిర్మాణ కార్మికులను డబ్బులను వాడుకొని వేరే దానిలోకి వాడుకున్నాడు. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా మీకు హామీలు ఇస్తాము, మీకు ఇస్తాము అని చెప్పి హామీలు ఇచ్చారు. అయినా మేము లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి అందరికీ లెటర్లు ఇచ్చినాము. అయినా వాళ్ళు ఇప్పుడు 9 నెలలు అవుతున్నా ఈ భవన నిర్మాణ కార్మికులకు ఏమీ న్యాయం చేయడం లేదు. బోర్డును కూడా నిలిపివేసినారు. ఒక్కటి కూడా అమల్లోకి రావడం లేదు. ఇప్పుడే చాలా వరకు కొన్ని వేల అప్లికేషన్లు పెండింగ్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అమలు చేయాలని కోరుకుంటున్నాము. ఇక కర్నూలు జిల్లాలో ఇసుకాసురుల ఆగడాలు శృతిమించుతున్నాయి. తుంగభద్ర నదిని దోచేస్తున్నారు, పరిమితికి మించి లోతుగా తవ్వకాలు జరుపుతున్నారు, ఇసుక పాలసీకి గండి కొడుతున్నారు టిప్పర్ల యజమానులు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఇసుక ఫ్రీ అని చెప్పాడు. అది ఇసుక ఫ్రీ అని చెప్పి అన్నాడు కాబట్టి భవన కార్మికులందరూ కూడా చంద్రబాబు నాయుడికి ఎగేసుకొని ఓట్లేసి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఈరోజు తీరా అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతా ఉంది. ఎక్కడైనా ఏడైనా ఇసుక ఫ్రీగా దొరుకుతుందా అంటే ఒక టన్ను వచ్చేసి 600 నుంచి 800 దాకా టన్ను ఇసుక కొనుగోలు చేస్తూ ఉన్నారు. దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాక్టర్ బాడిగా అన్నీ కలుపుకుంటే 5,000 రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుక ఇంటికి రావాలంటే. ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో కూడా 5,000 ట్రాక్టర్ ఉండేది. ఇప్పుడు కూడా అదే 5,000 రూపాయలకి చెల్లిస్తూ ఉన్నారు ప్రజలు.
మరి ఇది ఎక్కడి నుంచి ఫ్రీగా ఉన్నట్టు? కాబట్టి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ప్రభుత్వాలు. కాబట్టి ప్రజలు గమనించాలా, పసిగట్టాలా. ప్రభుత్వం ఉచిత ఇసుక ఇవ్వాలి. ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా ఇసుక, సిమెంటు, స్టీలు ఫ్రీగా ఇవ్వాలి. ఇల్లు కట్టుకునే వాళ్ళకి ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఇసుకని తగిన మోస్తాదులో తగిన రేటుకు ప్రజలకు, సామాన్య ప్రజలకు, గౌండలకు ఇసుక లేకపోవడం వల్ల వలస, ఇక్కడ చేతి వృత్తులు వర్క్ లేకపోవడము, గుంటూరు పోయి మిర్చి పని చేసుకుంటూ పలు రకాలుగా హాస్పిటల్స్లో, గీస్పిటల్స్లో పలు రకాలుగా సెక్యూరిటీ గార్డులుగా ఆటో తోలుకుంటున్న దుస్థితి జరుగుతుంది. ఇక నుంచైనా కార్మికులకు ఇసుకను అందుబాటులోకి తీసుకొని వస్తే వారికి చేతి నిండా పని దొరుకుతుంది. 10 మంది డిపార్ట్మెంట్లకు వృత్తి కల్పిస్తుందనే ఒక ఉద్దేశం గురించేనా మాకు అందుబాటులోకి ఇసుక తీసుకురావాలని మేము మా ఆశాభావం వ్యక్తం పరుస్తున్నాం. మీడియా సోదరులు మా ఆవేదన వ్యక్తం పరిచి గవర్నమెంట్ వరకు తీసుకోవాలని మీడియా సోదరులకు మా యొక్క కోరికను విన్నపించుకుంటాం. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుక రేట్లు తగ్గిస్తాం, ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు కూడా ఈరోజు కర్నూలు నగరంలో ఇసుక మళ్ళీ రేట్లకి అమ్ముతూనే ఉండదు తప్ప ఎక్కడ ఇసుక తగ్గినట్ట ఎక్కడ దాఖలాలు లేవు. కాబట్టి ఇసుక తగ్గించాలి. మళ్ళీ పేదలు కూడా, అందరూ కూడా, గౌండాలు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నారు. కట్టించుకున్న వాళ్ళకి భవనాలు కట్టించుకున్న వాళ్ళు కూడా ఇసుక రేట్లు పెరిగిపోయి ఇసుక కొనలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఉచితంగా పంపిస్తామన్న ఇసుక ఈరోజు వరకు ఉచితంగా ఇవ్వడం లేదు. మళ్ళీ రేట్లు అయితే అదే రేట్లు, ట్రాక్టరు మళ్ళీ 4,000 నుంచి 5,000 వరకు అమ్ముకుంటుంటారు తప్ప ఇసుక ఎక్కడ తగ్గేటట్టు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్తూ మేము అధికారంలోకి వస్తే ఇసుక ఫ్రీగా ఇస్తాము, ప్రతి కార్మికుడికి, పేదోడికి చేతి నిండా పని ఉండే విధంగా చేస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇంతవరకు ఉచితంగా ఇసుక ఇచ్చిన పాపాన పోలేదు. ఇప్పుడు వాళ్ళ బినామీల పేరుతోని, ఇంకో రకంగా పేరుతోని వాళ్ళ ఆధార్ కార్డులు జిరాక్స్ తీసుకొని వాళ్ళు మాత్రమే ఇసుక తీసుకొని పోయే పరిస్థితి నెలకొంది. దీనివల్ల ఎక్కువ శాతం కార్మికులు నష్టపోతున్నారు తప్ప ఎవరూ నష్టపోవడం లేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మరి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పేదోడికి పని కల్పించే విధంగా ఏదైతే హామీ ఇచ్చారో ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పేసి అది తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం వస్తే మాకు ఇసుక ఉచితంగా ఇస్తుందని చెప్పి ఆ కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఓటేసి గెలిపించి అత్యధిక సీట్లు ఇచ్చారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారు, ఇసుక ఫ్రీ ఇస్తున్నారు. ఇంతవరకు దాని గురించి ఆలోచన పరిస్థితి లేదు. గతంలో ఏదైతే 5,000 రూపాయలు ఒక మనకి ఇసుక వచ్చేదో అదే ట్రాక్టర్ కానీ ఏదైనా అదే 5,000 రూపాయలు ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. అంటే మీరు ఏమి ఉచితంగా ఇచ్చినట్లు? కనుక ఏదైనా కూడా పేదవారికి, బిలో పవర్టీ పీపుల్స్కు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక, స్టీలు, సిమెంట్ ఉచితంగా ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఇసుక మీద వ్యాపారాలు చేసే వాళ్ళ మీద ప్రత్యేక చర్య తీసుకోవాలా, పేదవాళ్ళకి ఇసుక తగ్గాల, ఇసుక ఉచితంగా ఇవ్వాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రైట్ గా ఒంగోలులో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. ఇసుకాసురులపై రాజ్ న్యూస్ బృందం నిఘా పెట్టింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తాం బ్యాక్. ఇక రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిపోయాయి. పాత లీడర్ల స్థానంలో కొత్త లీడర్లు వచ్చారు. పాలనలో ఎన్నో కొత్త మార్పులు జరుగుతున్నాయి. కానీ ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. పగలు రాత్రి తేడా లేకుండా 3 ట్రాక్టర్లు 30 ట్రిప్పుల చందంగా తవ్వకాలు, అక్రమ రవాణా యథావిధిగా జరిగిపోతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీని గట్టిగా నిలదీసిన కూటమి నేతలకు ఎన్నికల్లో అధికారం అప్పగించారు ప్రజలు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు అడ్డుకట్ట పడుతుందని ఎదురు చూస్తుంటే 8 నెలలు గడుస్తున్నా ఆ దిశలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మా ఇసుక మా ఇష్టం అన్నట్టు ఇష్టానుసారం తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఏ విధమైన పరిస్థితి ఉందో ఇప్పుడు కూటమి పాలనలోనూ అదే తీరుగా నడుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకి అడ్డుకట్టపడడం లేదు. ప్రభుత్వం ఎటువంటి సేనరాజు లేకుండా ప్రజలకి ఇసుక పంపిణీ చేస్తుందని చెప్తున్నప్పటికీ రియాలిటీలో అది కనపడతలేదు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఎవరైతే ఉన్నారో అక్రమ రవాణాదారులు, వారికి ఇటు అధికారులే బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారి దగ్గర నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు ఇటు మైనింగ్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ. ప్రభుత్వం ఇసుక రీచ్ని అధికారంగా గుర్తించినప్పటికీ ఎక్కడైతే ఇసుక లభ్యత అవుతుందో ఆ ప్రాంతాల నుంచి నిరంతరం రేయంబగళ్ళు అయితే వేల సంఖ్యలో ట్రాక్టర్లలో, లారీల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలున్నాయి.
కొన్ని నియోజకవర్గాల్లోని ప్రాంతాల్లో మాత్రమే ఇసుక దొరుకుతుంది. మిగిలిన ప్రాంతాల వారు బయట ప్రాంతాల నుంచి ఇసుక తెప్పించి స్టాక్ పాయింట్స్ లో నిల్వ చేస్తారు. స్థానికంగా అవసరమైన వారికి టన్నుల ప్రకారం అమ్మకాలు చేస్తారు. ప్రతి ఒక్కరూ వారి ఆధార్ కార్డు ఇచ్చి రోజుకు 20 టన్నుల వరకు ఇసుకను కొనుగోలు చేయవచ్చు. అయితే ఇక్కడ జరిగే అమ్మకాలు మాత్రం ప్రభుత్వం చెప్పిన విధంగా ఉండవు. లోడింగ్, మెయింటెనెన్స్ ఛార్జీలు కలిపి ప్రభుత్వం టన్నుకు ధర నిర్ణయిస్తుంది. ఈ ధర ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది. స్టాక్ పాయింట్ నుంచి ఇసుక కొనుగోలు చేసిన వినియోగదారులు వాహనం ద్వారా రవాణా చేసేందుకు అయ్యే ఖర్చు వారే భరించాలి. అయితే స్టాక్ పాయింట్ నిర్వాహకులు ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్లకు రెండింతలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాలో అధికారులు ప్రేక్షక పాత్ర లేదా సహాయకార పాత్రలోనే ఉంటారు. ఎందుకంటే దీన్ని నడుపుతుందంట పెద్ద మాఫియా, ప్రభుత్వ యొక్క పెద్దల యొక్క కనుసలున్నాడు, ప్రభుత్వ పెద్దల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క అనుంగు శిష్యులు లేదా అనుయాయులే. వాళ్ళ దాటికి తట్టుకోలేని అధికారులు చట్టాన్ని వదిలేస్తున్నారు. అందుకని చట్టాన్ని అమలు చేయడంలో అధికారుల పాత్ర కూడా తక్కువగా ఉన్న కారణంగానే ఇసుక మాఫియా రెచ్చిపోతుందని భావిస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నూతన పాలసీ తీసుకొస్తామని చెప్పారు. నూతన పాలసీలో వచ్చిన తర్వాత మొత్తం ఎమ్మెల్యేలే దాన్ని ఆదాయ వనరుగా చూసుకొని ఎమ్మెల్యేకి సంబంధించిన అనుయాయుల్ని పెట్టి మొత్తం పెద్ద ఎత్తున ఇసుక రవాణా జరుగుతోంది, ఇసుక దందా జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రారంభంలోనే వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలందరినీ పిలిచి కూర్చోబెట్టి ఇసుక జోలికి మీరు వెళ్ళొద్దు, ఇసుకకు సంబంధించి నేను ఫ్రీ చేస్తున్నాను అని చెప్తూనే ఆయన ఓన్లీ ట్రాక్టర్లకు మాత్రమే నేను ఫ్రీ చేస్తున్నానని చెప్పారు. ఈరోజు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన అనుయాయులే అక్కడ ఉండి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఇసుక అనేది ఈరోజు శాసనసభ్యులకి, అధికార పార్టీ నాయకులందరికీ ఈరోజు ఒక ఆదాయ వనరుగా ఎంచుకొని వాళ్ళు పెద్ద ఎత్తున దందా చేస్తూ ఉన్నారు. చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని చీరాల, వేటపాలెం, చినగంజా మండలాలు ఇసుక బాగా లభించే ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించి ఎవరికి ఎటువంటి స్పష్టమైన అనుమతులు లేవు. అయినప్పటికీ ఇక్కడ నుంచి పగలు రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు జరిపి ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీల ద్వారా అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఇక్కడ నుంచి చీరాలతో పాటు ఒంగోలు, బాపట్ల, గుంటూరు, తెలంగాణ ప్రాంతాలకు అక్రమంగా రవాణా జరుగుతోంది. తనిఖీలు చేసి కట్టడి చేయాల్సిన రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం మామూళ్ల మత్తులో మునిగి తేలుతూ ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా వాహనాలపై ఈగ వాలకుండా చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. మొక్కుబడిగా అప్పుడప్పుడు తనిఖీలు చేస్తున్న అధికారులు రికార్డుల కోసం అన్నట్టు ట్రాక్టర్లు, జేసీబీ యంత్రాలను సీజ్ చేస్తూ నిక్కచ్చిగా డ్యూటీలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఈ విధంగా అక్రమంగా ఇసుక అక్రమ రవాణాలు చేస్తా ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని ఇక్కడ ఎవరు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఈ మధ్యకాలంలో బోయినవారిపాలెంలో ఒక ప్రొక్లైన్ని, ఇసుక తవ్వుతున్నట్టు ప్రొక్లైన్ని తగలబెట్టినట్టు వార్తలు వచ్చినాయి. ఎంపీకి, ఎమ్మెల్యే గారికి మధ్య వైరుధ్యం వల్ల ఈ ప్రొక్లైన్ తగలబెట్టారని, అది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటా ఒక విధంగా ఈ అక్రమ ఇసుక రవాణా మీద రాజకీయ పొత్తు కూడా కుదరని పరిస్థితి, ఈ వైరుధ్యానికి దారితీస్తున్న పరిస్థితి. అందుకని ఈ పార్టీ పై నాయకత్వం ఎవరైతే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర నాయకత్వం ఎవరైతే ఉన్నారో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతాల అక్రమ ఇసుక రవాణాని నివారించాల్సిన అవసరం ఉంది. ఇసుక ఫ్రీ అని నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు బహిరంగంగా ప్రకటించారు. చేను బాగు చేసుకోవడానికి మెరగ్గా ఉందంటే ఇసుక కొట్టుకెళ్ళండి ఫ్రీగా, అవసరమైతే మేమే డబ్బులు ఇస్తాం కొట్టుకెళ్ళండి అన్నంత ఇసుక దొరికే ఈ చీరాల ప్రాంతంలో ఇవాళ పాలకుల యొక్క వైఫల్యం కావచ్చు, నిరంకుశత్వం కావచ్చు, అసమర్థత కావచ్చు, కొనుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. అందరికీ ఉచిత సరఫరా అనేటువంటిది వాస్తవానికి మధ్య దళారుల ప్రమేయంతో అన్నీ ఫ్రీ అనేటువంటిది లేకోకుండా అక్రమ రవాణాతోటి, అధిక రేట్లతోటే ఇసుక రవాణా కొనసాగుతుంది. ఈ పాలసీ అనేటువంటిది రాజకీయ నాయకులండ, పెద్దలండ, అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా సరఫరా సక్రమంగా జరగకపోవటం వల్ల అధిక ధరలకి విక్రయం జరుగుతున్నది. ఈ అక్రమ విక్రయాన్ని, అక్రమ రవాణాని అధికారులు నివారించి ప్రజలకి ఉచిత సరఫరా ప్రభుత్వం ప్రకటించినట్లుగా సరఫరా చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ ప్రాంతంలో ఈ విధంగా అక్రమంగా ఇసుక
ఈపురపాలెం వద్ద చీరాల నుంచి వేటపాలెం వరకు ఉన్న బైపాస్ రోడ్డు వెంబడి రాజకీయ ముసుగులో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలోకి తొక్కి ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారు, జేబులు నింపుకుంటున్నారు. ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఈ అక్రమ రవాణా జరుగుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మనం ఈపురపాలెంలోని ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు దాదాపు 10 అడుగుల మేర ఇసుక దెబ్బలు ఉండేవి. ఆ ఇసుక దెబ్బలు మొత్తాన్ని ఇసుక అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కరిగించిన పరిస్థితి ఉంది. జేసీబీలతో ఇటు లారీలు, టిప్పర్లు, అట్లాగే ట్రాక్టర్ల ద్వారా రోజు అధిక సంఖ్యలో ఇక్కడి నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రాంతం అంతా ఇప్పుడు ఆ 10 అడుగులు ఎత్తు తగ్గిపోవడంతో పాటు ఇంకో 10 అడుగులు లోతైతే ఈ ప్రాంతంలో మనకు కనబడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పుడు దాకా ఇసుక తవ్వకాలు జరగడంతో ఈ ప్రాంతంలో చూసుకుంటే మొత్తం చెరువులను తెరపించిన పరిస్థితి ఉంది. దాదాపు చిన్నపాటి చెరువులు అంటే మోకాళ్ళు దాదాపు నడుముల లోతు వరకు ఇక్కడ ఇసుక తవ్వకాలు జరగడంతో ఈ ప్రాంతం అంతా చెరువులు. ఆ నీరు ఇసుక తవ్వడం వల్ల వచ్చిన నీరు ఆ ఊటగా వచ్చి ఈ ప్రాంతం అంతా చెరువుల్లో కనబడుతున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ నుంచి ఇటు మార్కాపురం అన్న పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం, గిద్దలూరు, ఈ త్రిప్రాంతకం, ఎర్రగన్నపాలెం ప్రాంతాలతో పాటు మరోవైపు ఇక్కడ నుంచి ఈ హైదరాబాద్ కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే ఇటు ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ఇటు చీరాల, పచ్చూరు, అద్దంకి, దర్శి, కొండెం నియోజకవర్గంలో ఇసుక లభ్యత అయితే ఉంది. మరోవైపు పశ్చిమ ప్రాంతమైన ఇటు కనిగిరి కానీ అట్లాగే ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాల్లో అయితే ఇసుక లభ్యత కాదు. వీరంతా ఈ ప్రాంతాల నుంచి కానీ లేకపోతే ఇటు కడప జిల్లా చెన్నూరు నుంచి కానీ లేకపోతే నెల్లూరు జిల్లా నుంచి కానీ ఇసుక అక్రమంగా తెప్పించుకొని ఈ ఏదైతే ఇసుక స్టాక్ పాయింట్లు ఉంటాయో స్టాక్ పాయింట్ల ద్వారా ఇక స్థానికంగా ఎవరైతే భవన నిర్మాణాలు జరుగుతాయో ఎక్కడికైతే పంపిస్తున్న పరిస్థితి. ఈ ఇసుక అక్రమ రవాణా కూడా అధికంగా జరుగుతున్న క్రమంలో వీటిని అధికారులు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతుందని చెప్పుకోవాలి. ఈ స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ రవాణాకు బ్యాక్గ్రౌండ్లో నడిపిస్తున్నారని చెప్పి ఆరోపణలు అయితే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇటు టిప్పర్లు ఏదైతే ఇసుక ఇతర జిల్లాల నుంచి టిప్పర్లు తీసుకొని వస్తున్నారో ఆ టిప్పర్లను కూడా ఇటు ఈ ఎమ్మెల్యే స్థానికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ తరపున ప్రైవేట్ సైన్యంలాగా ఏర్పడి వారంతా కలిసి ఈ టిప్పర్ యజమాన్యాలు ఎవరైతే ఉన్నారో ఇసుకను తీసుకొస్తున్నారో వాళ్ళని అక్రమంగా బెదిరించి ఆ ఇసుక బుక్ చేసుకున్న వారికి కాకుండా అట్లాగే వాళ్ళ ఏదైతే వాళ్ళ స్టాక్ పాయింట్లు ఉన్నాయో ఆ స్టాక్ పాయింట్లో దింపాల్సిందిగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకున్న పరిస్థితి. ఇటు ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఒంగోలు జిల్లా కలెక్టర్ ఎదురు కూడా ఈ టిప్పర్ యజమానులు అయితే తమకు ఈ ఎవరైతే ఈ ప్రైవేట్ సైన్యంలాగా ఏర్పడి తమని ఇబ్బంది పెడుతుందని అట్లాగే తమకు ప్రాణహాని వాళ్ళ వల్ల ఉందని చెప్పి కూడా వాళ్ళు కొంత కలెక్టర్కి అర్జీ కూడా పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం ఇసుక అక్రమ రవాణా మాత్రం యథేచ్ఛగా సాగుతుందని చెప్పుకోవాలి. ఇటు అధికారులు కానీ ఇటు మైనింగ్ కానీ రెవెన్యూ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు దీని గురించి. ఇక మరోవైపు ఇసుక తరలించే టిప్పర్ల నిర్వాహకులు లాభోదిబోం అంటున్నారు. ప్రజల అవసరం కోసం ఇతర ప్రాంతాల నుంచి ఇసుక తీసుకొస్తే స్టాక్ పాయింట్ల నిర్వాహకులు దాడులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు ఇసుక లోడుతో ఉన్న లారీలను బలవంతంగా స్టాక్ పాయింట్లకు తరలించుకు వెళ్లి ఇసుకను తమ పరం చేసుకుంటున్న సందర్భాలున్నాయి. తమ ఖర్చుల డబ్బులైనా ఇవ్వమని స్టాక్ పాయింట్ల నిర్వాహకులను అడిగితే బెదిరించడమే కాదు భౌతికంగా దాడులకు దిగుతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. ఇసుక రవాణాపైనే ఆధారపడి బతుకుతున్న టిప్పర్ల నిర్వాహకులు ఇసుకాసురుల అక్రమాలను నిలదీయడమే కాదు బహిరంగ నిరసనలకు దిగారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరసనకు దిగి తమ ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనల ఫలితంగా ఒక్కో స్టాక్ పాయింట్ నిర్వాహకులు 100 మంది ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకుని చెలరేగిపోతున్నారనే విషయం బయటపడింది. ఆ ఇసుక మాదే, ఆ కుప్పలు మావే అంటూ ఇసుకాసురులు బరితెగిస్తున్నారు. ఇప్పటికే పలు స్టాక్ పాయింట్ల నిర్వాహకులు ప్రతి టిప్పర్ యజమానికి లక్షల రూపాయలు బాకీ పడినట్టు వార్తలొస్తున్నాయి. బకాయిలు చెల్లించకుండా ఇతర ప్రాంతాల నుంచి ఇసుక తీసుకురావాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని టిప్పర్ల నిర్వాహకుల సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నమెంట్ వారు నిర్ణయించిన ప్రకారం గవర్నమెంట్ బిల్లులతోటి ఒంగోలుకి సప్లై చేస్తుంటామండి. బిల్లుకు వచ్చి 20 టన్నుల నుంచి 25 టన్నుల వరకు గవర్నమెంట్ వారు ఇచ్చిన క్వాంటిటీ బట్టి తీసుకొని వస్తామండి. తీసుకొచ్చి ప్రజలకు సప్లై చేసేసి వాళ్ళు గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారం మాకు డబ్బులు ఇస్తుంటారండి. కానీ గత 3 నెలల నుంచి ఒంగోలులో ఇసుక యార్డ్ ఒకటి పెట్టారండి. వీళ్ళు వచ్చేసి మాకే తోలాలి, మీరు డైరెక్ట్గా కస్టమర్కి తోలటం లేదు అని చెప్పి నానా ఇబ్బందులు పెట్టడం, మా బళ్ళు ఆపటం, డ్రైవర్లను కొట్టడం, వినకపోతే అద్దాలు పగలు కొట్టేసి టైర్లు కోసేయటం, ఈ రకంగా చేస్తున్నారండి. వీళ్ళు 100 మంది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని గందరగోళం చేస్తూ వచ్చారండి. టౌన్కి 4 పక్కల కూడా సైన్యాన్ని పెట్టుకొని ప్రతి బండిని చెక్ చేయటం, బలవంతంగా తీసుకెళ్ళటం, ఇసుకాట్లో పోయించుకోవటం, డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడం.
ఇక అధికార పార్టీ నేతల అండదండతోనే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణాలు, అక్రమ తవ్వకాలు చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరిలలో ఈ ఆరోపణలు అధికంగా వినబడుతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పట్టలేదని చెప్పుకోవాలి. తూతు మంత్రంగా తనిఖీ చేసిన అధికారులు నామమాత్ర ఫైన్లు వేసి మమా అనిపిస్తున్న పరిస్థితి. ఎవరైతే ఈ ఇసుక అక్రమార్గం పొరపడుతున్నారో వారికి వెనక స్థానిక ప్రజాప్రతినిధులు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండడంతో అధికారులు కూడా చూసి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ప్రభుత్వం కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల నుంచి డిమాండ్ వినబడుతుంది. ఎవరైతే రెవెన్యూ మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారో వాళ్ళకి ఈ ఇసుక అక్రమ రవాణా పాల్పడుతున్న వారి మీద కఠిన చర్యలు తీసుకుని పీడీ యాక్ట్ లాంటివి పెడితే తప్ప ఈ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడదని చెప్పి స్థానికుల నుంచి వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సురేంద్రతో సురేష్, రాజ్ న్యూస్, ఈపురపాలెం ఇసుక క్వారీ నుండి. వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే మనుషులు ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను చూసి చూడనట్టు వదిలేసేందుకు రెవెన్యూ అధికారులతో పాటు మైనింగ్, పోలీసులకు పెద్ద ఎత్తున వాటాలు వెలుస్తున్నాయని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పటికైనా ఇసుక మాఫియాకు చెక్ పడాలని కోరుకుంటున్నారు. గవర్నమెంట్ వచ్చి కొత్త గవర్నమెంట్, నూతన గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయింది. కానీ ఇంతవరకు ఇసుక గురించి పట్టించుకోవడం లేదు. పైకి ప్రకటన మాత్రము ఉచిత ఇసుక అంటారు. ఇక్కడ బయార్లో వచ్చేసరికి ఇసుక 1200, 1100 అమ్ముతున్నారు. ఇంత దారుణం జరుగుతుంది. మరి ఈ దారుణానికి గవర్నమెంట్ వాళ్ళు ఎదురు చూస్తున్నారా, ఎవరు చూస్తున్నారు అర్థం కావడం. మార్కౌట్ టౌన్లో అయితే ఎంతమంది ఇంటెలిజెన్స్ ఉంటారు, వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. మరి ఇసుక ధర పెరగడం వల్ల ఎంత నష్టపోతున్నారు. 20 రకాల కార్మికులు పనులు లేక ఈరోజు బయాన పడుతున్నారు. మళ్ళీ ఈ విధంగా మోసపూరిత మాటలు చెప్పడం వల్ల జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడైనా మీరు అర్థం చేసుకొని ఇసుక గురించి తొందరగా ప్రజలకు మేలు చేసే విధంగా ఇసుక గురించి తక్కువ రేట్లు ఇస్తారని కోరుకుంటున్నాను. ఉచితంగా ఇస్తామన్న ఇసుకని టన్నుకి 1374 రూపాయలు ప్రకటించి అది ప్రభుత్వం నిర్ణయించిన ధర. ఆ ధరకు అడిషనల్గా 400-500 కలుపుకొని ఈరోజు టన్ను 1700-1800 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ రేట్లకి విక్రయించి ఈ కూటమి నాయకులందరూ కూడా ఇసుక దందా చేస్తా నిర్మాణ రంగాన్ని కుదేలు అయ్యేటట్టు చేసి నష్టపోతున్నారని చెప్పి నేను ఈ యొక్క మీడియా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇసుక విషయంలో దర్శి నియోజకవర్గానికి వస్తే దర్శి నియోజకవర్గంలో యథేచ్ఛగా వ్యాపారం జరుగుతూ ఉంది. ఇసుక తవ్వాల్సిన దానికంటే ఎక్కువగా తవ్వి అధిక రేట్లకు విక్రయించుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజున సామాన్యునికి ఇసుక అందే పరిస్థితి ఏమాత్రం కనిపించట్లేదు. ఆ రోజున ఎన్నికలకు ముందు చంద్రబాబు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తానని, ప్రతి పేదవానికి ఇసుక అందేలా చేస్తానని వాగ్దానం చేసి ఎన్నికల్లో హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి ప్రజల ఓట్లు వేయించుకుని అధికారంలోకి రావడం జరిగింది. ఈ రోజున అదే ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇసుక అక్రమ పద్ధతిని, అక్రమంగా అమ్ముకునే విధానాన్ని కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ప్రతి సామాన్యునికి అందేలా, ప్రతి పేదవానికి అందేలా చర్యలు తీసుకున్నామని. మెదలపల్లి నుంచి 10 కిలోమీటర్లు సముద్ర తీరంగా వెళ్తే 15 అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు గాడి తీసినటువంటి రొక్కులేళ్ళు పెట్టి తీసేసి బయటకు తరలిస్తూ ఉన్నారు. నిజంగా ఎవరిదా ఇదంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వాలు కావచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇసుక పేద ప్రజలకు ఫ్రీ వేస్తాము, ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చు అని చెబుతున్నారు. కానీ ఇవన్నీ కూడాను కొంతమందికి ఇచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చేట దౌర్జన్యంగా తీసుకెళ్లే సంగతి చూస్తున్నాం. ఎక్కడ దాకా చూడండి, నిన్నటి దాకా మొన్నటి దాకా ఇదంతా పొలాలకు ఉండేటువంటిది. ఎక్కడ గుంట పెడితే అక్కడ మట్టి తోలేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ చీరాల పరిధిలో ఇసుక నైట్ అయితే 8-9 దాటిందంటే లారీలు తరలిపోతానే ఉంటది. ట్రాక్టర్లు ఎక్కడికెక్కడ ఎక్స్పోర్ట్, ఇక్కడ నుంచి ట్రాక్టర్లో తీసుకొచ్చి లారీల్లో ఎక్కడికెక్కడ ఎక్స్పోర్ట్ అవుతా ఉంటది హైదరాబాద్, పెద్ద పెద్ద నగరాలకి. కేవలం ఉచితం ఇసుక అని ప్రకటించారు. కేవలం మీరు వెహికల్ తెచ్చుకొని ఆ రవాణా ఖర్చులు ఇవ్వాలి, ఆ ఎత్తుడు కూలి ఇవ్వాలి అన్నారు. 6,000 పైన ఒక ట్రక్ ఇసుక 6,000 పైన ఉంది. మరి ఏం చేస్తున్నారు పాలకులు? ఏం చేస్తున్నారు? ప్రభుత్వ అధికారులకి ఒక నిర్దిష్టమైన సూచనలు ఇచ్చిన తర్వాత మరి ఈ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ చుట్టుపక్కల పరిధిలో ఎక్కడా కూడా ఈ అక్రమ తవ్వకాలు
అసలు తగ్గట్లేదు. ఎవరైతే అక్రమంగా ఇసుక తవ్వుకుంటున్నారో ఈ అక్రమార్కులకి ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ కింద ఉన్న సెకండ్ క్యాడర్ లీడర్లు వీళ్ళే అక్రమార్కులుగా తయారైపోయి ఈ చీరాల పరిధిలో అయితే స్పెసిఫిక్ గా చెబుతున్నాం, ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. అధికారులు, మైనింగ్ అధికారుల కాడ నుంచి ఎంఆర్ఓ, పోలీసులు వీళ్ళందరూ చూడాలి. ఇప్పుడు ఒక ట్రక్కు ఇంటికి వచ్చేసరికి పేదవాడికి మినిమం 6,000 రూపాయలు ట్రక్కు ఇసుక పడుతుంది. గత ప్రభుత్వంలో ఇసుక రేటుకి కానీ ఇప్పుడు ఇసుక రేటుకి కానీ ఎటువంటి వ్యత్యాసం లేదు, ఇంకా పెరిగింది కూడా. అలాగే చీరాల నియోజకవర్గంలోకి వచ్చేసరికి ఇసుక యథేచ్ఛగా అక్రమంగా తవ్వకాలు జరిపి రవాణా చేస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఆ ఇసుకను అందనీయకుండా వేరే ప్రాంతాలకు తరలించి అధిక మొత్తంలో అమ్ముకోవటం జరుగుతుంది. ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఈ విషయం మీద అధికారులు దృష్టి పెట్టి ఇసుక విధానం అక్రమంగా జరగకుండా సక్రమంగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నీటిగా జరిగేలాగా చర్యలు తీసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చీరాల అంటేనే ఇసుక. చీరాల పేరు మనం ఎత్తంగానే సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఒక ఇసుక తెన్నులు ఉన్నటువంటి ఇసుక తీర ప్రాంతం. ఇక్కడ ఈ ప్రాంతం ఉచిత ఇసుక ముసుగులో దంద. వేటపాలెం దగ్గర రైల్వే ట్రాక్ ఆనుకొని పెద్ద పెద్ద గుంటలు. భవిష్యత్తు రాబోయే తరాలకి ఏమవుతుంది అనేది ప్రమాదంగా కనపడుతుంది ఆ దృశ్యం చూస్తేనే. మా భూమిని, మా సంపదల్ని, మా భవిష్యత్తు తరాలకి అందాల్సినటువంటి ఈ సంపదని కాపాడాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం మా మీద ఉంది. మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక అనేటువంటిది కూడా దారుణంగా స్థానికంగా ఉండేటువంటి అనేక మంది పెద్దలు కానీ వాళ్ళ యొక్క పలుకుబడిని, రాజకీయ అవకాశాలను అన్నింటిని ఉపయోగించుకొని వాళ్ళు ఆ విధంగా చేయడం అనేటువంటిది మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. భావితరాలకు అందాల్సినటువంటి ఈ ప్రకృతి వనరుల్ని వ్యక్తులు తమ స్వార్థం కోసం, స్వప్రయోజనాల కోసం, ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి కావడం కోసం చేసేటువంటి దుర్మార్గాల్ని ఖండించాలా ప్రతి ఒక్కరు కూడా. అయితే రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీగా ఇస్తామన్నారు, అందరం సంతోషించాం. కానీ ఆచరణలో మాత్రము ఆ విధంగా జరగటం లేదు. కొంతమంది సిండికేట్గా ఏర్పడి ఇసుక లారీలు వచ్చే లారీలను వాళ్ళే పడేసుకొని ఇక్కడ విక్రయిస్తున్నట్టు మాకు సమాచారం ఉన్నది. కాబట్టి ఇసుకను అన్యాయంగా ఈ విధంగా ధరలు పెంచి కొంతమంది వ్యక్తులు లాభపడటము సముచితం కాదని మేము భావిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఇలాంటి ఇసుక దండాను అరికట్టి కార్మిక వర్గానికి ఉపయోగపడే విధంగా ఇసుకను ఫ్రీగా ఇవ్వవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. డైరెక్ట్గా లారీ వచ్చేది ఇంతకుముందు 800 కాడికి ఇసుక నెల్లూరు కానీ అమరావతి కానీ వస్తుంది. ఒక 100 రేటు నలుగురు పార్టీలు కానీ వస్తేనేమో 900 అమ్మేవాడు, పార్టీలు రాకపోతే 800కి వేసిపోయేవాడు. మేము కూడా బయట వాళ్ళు అమ్మేటప్పుడు టాటర్ బాడిగా కూలీలు అవన్నీ చూసుకొని ఒక 100 రూపాయలు అడ్డు మేము ఇచ్చేవాళ్ళము. ఇప్పుడైతే 400 వాళ్ళకి లాభం పొందుతున్నారు టీడీపీ తరపున వాళ్ళు, ఆ నాయకులు. 400 నుంచి మళ్ళీ మేము వాళ్ళకి లాభం ఇచ్చి మేము లాభం పొందాలంటే సుమారుగా 1600 పడుతుంది. 1600 ఇసుక అమ్మాలంటే కొంపయం కట్టుకోవాలా, వాడు ఏం బాగుపడాలా? పరిస్థితి అంత దారుణంగా ఉండదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు వచ్చినాక. అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ తోటి కొంతమంది 1480, 50 ఆ మధ్యలో అమ్ముతున్నారు. ఆ విధంగా ఎక్కడి నుంచైనా బయట ఎవరైనా తెచ్చుకుంటే కూడా ఈ ఎమ్మెల్యే ఇది కావట్లా. ముద్ద వెంకటరెడ్డి చెప్పి ఒక ఆయన వెంకటరెడ్డి, అతను ఆ యొక్క లారీ వాళ్ళను కొడుతున్నాడు, వాళ్ళు బెదిరిస్తున్నాడు. ఆ విధంగా మైనింగ్ డిపార్ట్మెంటు నిమ్మక నీరెత్తింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోవట్లేదు. తద్వారా ఈ ప్రాంతం అంతా కూడా బైకుల మీద పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఇసుక కొనాలంటే కూడా భయపడుతున్నారు. తక్కువ రేటు వచ్చింది కదా ఇల్లు కట్టుకుందామని చెప్పి ఆశపడుతున్న పేదవాళ్ళకు కూడా ఇసుక దొరకట్లేదు. గ్రామీణ పేదలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పింది. ప్రధానంగా పక్కా గృహాలు నిర్మించుకునేటువంటి వాళ్ళు గ్రామాల్లో ఉచితంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తీసుకెళ్ళటానికి అనుమతిస్తూ ఆ రకంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగేది. కానీ వాస్తవ పరిస్థితి పరిశీలిస్తే కింది స్థాయి ఆ రకమైన పరిస్థితి లేదు. ఇటు దోమలేరు కానీ అటు పాలేరులు కానీ అదేవిధంగా వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులలో ఉన్నటువంటి ఇసుకను కొంతమంది కాంట్రాక్టర్లు ట్రాక్టర్లు పెట్టి ప్రొక్లైన్ పెట్టి ఏకంగా తోడేసుకొని అమ్ముకుంటున్నారు. అందుకని ప్రభుత్వం తక్షణమే
జోక్యం చేసుకొని ఏదైతే ఉచిత ఇసుక హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. వివిధ ప్రాంతాలలో అక్రమంగా క్వారీలు పెట్టి ఇసుకతో వ్యాపారం చేసే వాళ్ళ మీద మైనింగ్ యాక్ట్ కింద చట్టబద్ధంగా కేసులు కట్టి ఆ రకంగా వాళ్ళని శిక్షించాలి. పేదోడికి అండదండగా నిలబడాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక మరోవైపు ఇసుక మాఫియాపై కొందరు అధికారులు స్పందిస్తున్నారు. తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. అక్రమ రవాణా అనేది లేదు. దీన్ని నివారించడం కోసం మా యొక్క పోలీసులు స్పెషల్ పార్టీలు గాను బీట్లు గాను ఏర్పాటు చేసేసి నిరంతరం గస్తీ కాస్తూ ఉన్నాము. ఎటువంటి కేసులు అయినా కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ప్రజలు కనుక మాకు ఇస్తే వారి యొక్క ఇన్ఫర్మేషన్ని గోప్యంగా ఉంచడమే కాకుండా అక్రమ ఇసుక తరలించే వాళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. వంశధార, నాగావళి, బహుదా, మహేంద్ర, తనయా నదులో అక్రమార్కులు రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను రవాణా చేస్తున్నారు. అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే ఎన్నికల సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రవేశపెట్టినటువంటి ఉచిత ఇసుక విధానం ఉందో దానికి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కొంతమంది మాత్రం తూట్లు పడుస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అనుమతితో ఇచ్చినటువంటి ఇసుక రీచ్లు కాకుండా ప్రైవేటుగా కొన్ని అనుమతి లేకుండా ఇసుక రీచ్లను ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడ ఉండేటటువంటి ఇసుకను ఆర్థిక రాజధాని అయినటువంటి విశాఖ లాంటి నగరాలకు అడ్డగోలుగా తరలిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం ఇసుక తీసుకెళ్తున్న లారీ ఓనర్ అసోసియేషన్ వారు కూడా ఇసుక మాఫియా ఆగడాలపై నమ్మలేని నిజాలు చెబుతున్నారు. ఇసుక కోసం తాము డబ్బులు చెల్లించిన తర్వాత తమకు బిల్లులు ఇస్తున్నారని, ఆ బిల్లులను చెక్ పోస్టుల వద్ద చూపిస్తే అవి ఫేక్ బిల్లులుగా చెబుతున్నారంటున్నారు. ఇసుక మాఫియా బిల్లులను తయారు చేసే సాఫ్ట్వేర్లు కూడా తయారు చేసి తమను సైతం మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే ఇసుక మాఫియా టెక్నాలజీని కూడా ఎంతగా ఉపయోగించుకొని అటు ప్రభుత్వాన్ని ఇటు అధికారులను మోసం చేస్తోంది. ఇస్తామనేసి అందరిని నమ్మించి ఓట్ల రూపంలో దండుకున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో అది జరగట్లేదమ్మా. కారణం ఏంటంటే రీచ్లు ఏవైతే ప్రభుత్వం ఐడెంటిఫై చేసి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ రీచ్లు అయితే వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇచ్చారో ఆ రీచ్లు కాకుండా అనాథరైజ్డ్ రీచ్లు కూడా వీళ్ళు యథేచ్ఛగా త్రోవలు చేసి రైతు పొలాలు పాడు చేసి రాత్రి పోలు అనకుండా ఈ విశాఖపట్నం లారీల్లో తరలించడం కూడా జరుగుతుందమ్మా. ఇప్పుడు ప్రభుత్వ స్కీమ్లో మంచినీటి స్కీమ్ అదే ఉందమ్మా. సపోజ్ ఉదాహరణకి శ్రీకాకుళం నాగావళి మంచినీటి స్కీమ్ ఉందమ్మా. అక్కడ వెల్ సైపన్ ఉంది. దానికి ప్రభుత్వం వారు కూడా బ్రిడ్జిలాగా వేసి అడ్డుకట్టేసి ఆ వెల్లో ఉన్న నీరు అన్నమాట మరి ప్రజలకి అన్నమాట మంచినీరు సప్లై చేయాలని సదుద్దేశంతో పెట్టారు. అటువంటి ప్లేసుల్లో కూడా వీళ్ళు యథేచ్ఛగా ప్రకృతులతో జేసీబీలతో వీళ్ళు త్రవ్వేసి ప్రభుత్వ బ్రిడ్జీలు ఉన్నాయమ్మా. సపోజ్ ఈ రవాణా సౌకర్యం కోసం వేసినటువంటి బ్రిడ్జీలు ఉన్నాయమ్మా. ఆ బ్రిడ్జీల కిందన కూడా వాళ్ళు యథేచ్ఛగా ఈ ఇసుక తవ్వేసి ఇష్టం వచ్చినట్టుగా ఆన్లైన్లో అన్నమాట బిల్లులు వీళ్ళు తీయకుండా ఒక బిల్లు 2 బిల్లు ఆన్లైన్లో తీస్తున్నారు. ఒక 10-15 బిల్లులు అన్నమాట అనాథరైజ్డ్గా బిల్లు ఇచ్చి ఆ బిల్లును కూడా ఇప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశీలిస్తున్నారో లేదో, అబ్జర్వ్ చేస్తున్నారో లేదో తెలియని పరిస్థితి ఉందమ్మా. విచ్చలవిడిగా అయితే ఈ ట్రాక్టర్ల ద్వారా ఈ లారీల ద్వారా మరి యథేచ్ఛగా ప్రభుత్వ ఆదాయానికి గడ్డి కొడుతున్నారు. ఉచిత ఇసుకని అంటున్నారు. అలాగని లబ్ధిదారులకు ఇసుక అందట్లేదు. అలాగని ప్రభుత్వానికి ఆదాయమా రావట్లేదు. వీళ్ళు కేవలంగా మాఫియా చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం నాయకులకి, కార్యకర్తలకి
దోషి పెట్టడానికి పెట్టినటువంటి స్కీమ్ అని అనుకోవాలి తప్పించి ఇది సామాన్య ప్రజలకు లేకపోతే అధికారులు కానీ ఎవరైనా ఇది చూడొచ్చు. ఇక విశాఖకు 400 లారీలకు పైగా ఇసుక వెళ్తుందంటే ఇసుక మాఫియా ఎంతగా పెట్రేగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. అయితే జిల్లాలో కొన్ని చోట్ల ఇసుక మాఫియాపై జరుగుతున్న దాడులు అధికార పార్టీ అంతర్గత పోరులో భాగంగానే జరుగుతున్నాయని, కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాతపట్నం నియోజకవర్గంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు కలమటి వెంకటరమణ, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మధ్య కోల్డ్ వార్ నేపథ్యంలో ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో ఇసుక మాఫియాలు కొన్ని బయటకొచ్చాయి. అక్రమ రవాణాలు ట్రాక్టర్లకు అనుమతిస్తే దాన్నేమో లారీలు వీటిల్లోన ఇతర జిల్లాలకి ఇతర వీటికి కూడా ఇక్కడి నుండి వలసపోతుంది. ఇసుక ఈ తెస్తున్న లారీలకి వీటికి రోడ్డు మీద నుండి వస్తుంటే మొత్తం ఎగిరిపోయి ఈ ప్రజల కళ్ళల్లోకి పంట భూముల్లోకి కూడా ధూళి దుమ్ము అంతా వెళ్ళిపోయి ఏదో రకమైన ఇబ్బందులకు గురవుతున్నారు రైతాంగం కూడాను. దానికేమో చదువుకున్న స్కూల్ పిల్లల దగ్గర కూడా అక్కడ నుండి ఇసుక వీళ్ళు తెచ్చే దారిలోన స్పీడ్గా వెళ్ళడం వల్ల ఎగిరి స్కూల్ వరకు కూడా ఎగిరిపోతుంది కూడాను. చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. ఇదంతా దాన్ని అరికడతారని కోరుతూ ఉన్నాము. ఉచిత ఇసుక పాలసీ పేరు మీద ఇవాళ ఉచిత ఇసుక పాలసీ పేరు మీద లారీలతోని అక్రమ ఇసుక పెద్ద దళారీలు వ్యాపారం చేసుకునే అవకాశాలు కనిపించే పరిస్థితి కనబడితేనే వాటిని తక్షణమే అరికట్టే పద్ధతిలో ఉండాలి. ఇవాళ బిల్లులు ఇచ్చిన దగ్గర కూడా ఇవాళ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ ఒక బిల్లు మీదే 2-3 తరలించి పోతున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. వీటి మీద సమగ్రమైన దర్యాప్తు చేసి ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా దళారీలు పాలు పడకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇవాళ మేము కోరుతున్నాం. ప్రభుత్వ అనుమతులు ఉన్న ఇసుక ర్యాంపులో మాత్రం నిబంధనలు పాటించడం లేదు. ఇసుక ర్యాంపు వద్ద లారీ లోడ్ అయిన తర్వాత వెయిట్ చేయాలి. కానీ జిల్లాలో ఉన్న ఏ ర్యాంప్ వద్ద కూడా వెయింగ్ మిషన్లు కనిపించడం లేదు. తద్వారా హెవీ లోడ్లతో వాహనాలు రోడ్ల మీదకే వస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్థానిక ర్యాంపు పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్లు పాడవడమే కాకుండా నిత్యం ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. దీని మీద పర్యవేక్షణ లేదు. ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోతే ఇసుక మేటలు కొరవైపోతాయి. అలాగే ఈ ప్రమాదాల పరిస్థితి కూడా అధికమవుతాయి. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. ఒకప్పుడు జగనేమో పుష్కలంగా ఈ కాంట్రాక్టర్లు గట్టా అప్పచెప్పాడు. దాన్ని విమర్శించిన టీడీపీ వాళ్ళు వచ్చి కూడా దీన్ని కొనసాగిస్తాను తప్పించి వాళ్ళు కూడా అడ్డుకట్ట వేయలేదు. ఏదేమైనా అధికారంలో వచ్చినప్పుడు ప్రజలకు వచ్చిన బాధలు పరిష్కరించేటట్టు ఉండాలి తప్ప ఆ రోజుకి ఎవరు మన పనికి వస్తారు, ఎవరికి ఏం ఉపయోగం చేయాలా, వాళ్ళ నమ్మకాన్ని మనం కూడగొట్టుకోవాలనే తాపత్రయం అయితే ప్రజలందరికీ నష్టం జరుగుద్ది. దీన్ని గమనించి పరిష్కరించాలని కోరుతున్నాను. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా నది గర్భాల్లోనికి వెళ్లి యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. తద్వారా మంచినీటి అవస్థలు కూడా ఏర్పడుతున్నాయని వాపోతున్నారు. అలాగే వంతెన సమీప ప్రాంతాల్లో తవ్వకాలు జరపడం వల్ల వంతెనలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇసుక మాఫియా ఇలా రెచ్చిపోతే రానున్న రోజుల్లో శ్రీకాకుళం జిల్లా తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు నాగావళి, వంశధార నదులు తల్లడిల్లిపోతున్నాయి. ఏవైతే నదీ గర్భంలో ఉండేటటువంటి ఇసుకను అక్రమార్కులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ప్రభుత్వం ఆధీనంలో నడిచినటువంటి ఇసుక రీచ్లు కొన్ని అయితే ప్రభుత్వ అక్రమంగా ఇసుక రీచ్లు నడిపించేటటువంటివి పదుల సంఖ్యలో శ్రీకాకుళం జిల్లాలో అయితే మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం నేను హైవే పక్కన ఉండేటటువంటి నది దగ్గర ఉన్నాను. ఇక్కడ నదిలో మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి చూసుకోవచ్చు, రాత్రిపూట ఇక్కడ అడ్డగోలుగా ఇక్కడ ఉండేటటువంటి ఇసుకని ఎలాంటి
అనుమతులు లేకుండా ఇక్కడి నుంచి తరలించుకు తీసుకువెళ్తున్నారు. దీంతో నదిలో ఉండేటటువంటి ఇసుక అంతా కూడా అక్రమంగా దోచుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నదుల్లో ఉండేటటువంటి ఇసుకకి ఆర్థిక రాజధాని విశాఖ లాంటి నగరాల్లో భారీ గిరాకీ కూడా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి భారీ డిమాండ్ ఉండడంతో ఇదే చదునుగా ఎవరైతే ఇసుకను అక్రమంగా దోచుకుంటున్నారో, అడ్డగోలుగా దోచుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా అధికారుల కళ్ళుగప్పి ఇక్కడ నుంచి తరలిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, హైవే కూడా ఇది చాలా వరకు పక్కనే ఉండడంతో ఇది వాళ్ళకి రవాణా చేయడానికి కూడా చాలా అనుగుణంగా ఉండేటటువంటి ప్రదేశం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను ఒక్క ప్రాంతంలోనే ఉన్నాను, కానీ శ్రీకాకుళం జిల్లా మొత్తం చూసుకున్నట్లయితే ఇలాంటి ఇసుకలు అక్రమంగా దోచుకెళ్లేటటువంటి ప్రాంతాలు మనకి చాలానే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఇలా కంటిన్యూ అయితే ఏవైతే ఈ నదులు ఉన్నాయో ఈ నదులు తీవ్ర కోతకు గురవుతాయని చెప్పుకోవచ్చు. ఇసుక రీచ్ల్లో రాత్రిపూట సాధారణంగా ఇసుకని తవ్వడం కానివ్వండి లేదా ఇసుకని లోడ్ చేయడం కానివ్వండి చాలా వరకు నేరం. ఎందుకంటే గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం కేవలం పగటిపూట మాత్రమే ఇవన్నీ కూడా జరగాలి. కానీ ఇక్కడ మాత్రం నిబంధనలకి విరుద్ధంగా రాత్రిపూట ఈ నదీ గర్భాల్లోనికి చొచ్చుకు వచ్చి ఇక్కడ ఉండేటటువంటి ఇసుకని ఎవరికి తెలియకుండా దోచుకు వెళ్తున్నారు. అయితే దీంతో ఏవైతే ఈ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయో నాగావళి వంశధారికి సంబంధించి ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలన్నీ కూడా రేపొద్దున్న ఎక్కువగా నీళ్లు వచ్చినప్పుడు లేదా వరదలు వచ్చినప్పుడు ముంపుకు గురయ్యేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి గ్రామస్తులందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా సరే జిల్లాలో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం వీటిని చూసి చూడనట్టుగా తెలిసి తెలియనట్టుగా వదిలేయడం చాలా వరకు అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్తున్నారు. ఇక సాధారణ ప్రజలైతే మాత్రం ఇదే విధంగా పరిస్థితులు కొనసాగితే చాలా నష్టపోతాం కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు కళ్ళు తెరిచి ఇక్కడ జరిగేటటువంటి ఇసుక అక్రమ రవాణాని అడ్డుకోవాలి, ఆపాలి అని చెప్పి తమ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇసుక రీచ్లను పక్కన పెట్టినట్లయితే ఏవైతే గవర్నమెంట్ ఆధీనంలో లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్కడైతే ఇసుక ఎక్కువగా కనిపిస్తుందో అలాంటి దగ్గరలో సొంతంగా ఇసుక రీచ్లను ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఇసుకను తరలిస్తున్నటువంటి ఈ అక్రమ ఇసుక రవాణాదారులకు మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనబడుతుంది. జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. అనధికార ఇసుక రీచ్ల నుంచి ప్రతిరోజు రాత్రివేళ తవ్వకాలు చేపట్టి వందలాది లారీలు అక్రమంగా తరలిస్తున్నారు మాఫియాగాళ్లు. రాజకీయ ఒత్తిళ్లకు లోబడి కొంతమంది, అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో మరికొంతమంది ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేని రీచ్ల వద్ద పగలు వాహనాలు ఏవీ కనబడవు. కానీ రాత్రి 9:30 నుంచి ఉదయం 3 గంటల వరకు ఇసుక తవ్వకాలు చేపట్టి లోడింగ్ చేసి రవాణా చేస్తున్నారు. ఈ ఇసుక దందా వెనుక బలమైన రాజకీయ నేతలు ఉండడంతో అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. జిల్లాలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ రవాణాకైతే అడ్డు అదుపు లేకుండా పోతుందని చెప్పి జిల్లా వాసులందరూ కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే కొంతమంది దీనికోసం కలెక్టరేట్కి వచ్చి కంప్లైంట్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు, అసలు జిల్లాకు సంబంధించి ఎలాంటి అక్రమ రవాణా జరుగుతుంది ఇసుకకు సంబంధించి ఇవన్నీ మాట్లాడదాం. చింతాడు రావు గారు మనతో పాటు ఉన్నారు. రావు గారు, మనం చూసుకున్నట్లయితే జిల్లా మొత్తం చూసుకుంటే ప్రభుత్వం అధికారికంగా కాకుండా అనధికారికంగా కూడా ఇసుక రీచ్లను చాలా మంది రన్ చేస్తున్నారు. అంతేకాకుండా అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయంటారు ఇసుక రీచ్లకు సంబంధించి? మొట్టమొదటిగా ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలోన అసలు నామినేటెడ్ బేస్లో రీచ్లు ఇవ్వడం ఏంటండి? రాష్ట్రం మొత్తం మీద కూడా టెండర్లు వేసి ఎవరైతే లోయెస్ట్ బేస్ దానికి బేస్ ప్రైస్ పెట్టారు 110 రూపాయలు అని చెప్పేసి, దానికన్నా తక్కువకి ఎవరైతే కోట్ చేస్తే వాళ్ళకి టెండర్ అనేది కన్ఫర్మ్ చేశారనమాట. అలాంటిది మన జిల్లాకు వచ్చేసరికి ఏంటంటే కలెక్టర్ గారు నామినేటెడ్ బేస్లో అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అది జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రవలస నియోజకవర్గంకి వచ్చేసరికి అఫీషియల్గా 3 రీచ్లు ఉన్నాయి. ఒకటి పురుషోత్పురం 1, పురుషోత్పురం 2, అలాగే ముద్దాడిపేట రీచ్లు. ఈ రీచ్ల్లో ఏం జరగాలి? యాక్చువల్గా సీసీ కెమెరా పర్యవేక్షణలో జరగాలి ఫస్ట్ది. రెండోది ఏంటంటే ఒక విఆర్ఓ ఉండాలి, 2 సచివాలయం ఎంప్లాయీస్ ఉండాలి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వ్యక్తి ఉండాలి. ఈ నలుగురు కూడా మార్నింగ్ 9 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే ఇసుక రీచ్ని నడిపించి వాళ్ళు ప్రతి ఒక్క వెహికల్ నెంబర్ను కూడా అందులో నోట్ చేసుకొని విఆర్ఓ లాగ్ రిజిస్టర్లో నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత దాన్ని జిఎస్టీ వాళ్ళు పంపిస్తారు. కానీ అది ఏం జరగట్లేదు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే అసలు నదిలోకి వెహికల్స్ అనేది దించకూడదండి, మెషినరీ అనేది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, మా నియోజకవర్గంలో వచ్చేసరికి ప్రతి రీచ్లో కూడా మెషిన్ అనేది దించేస్తున్నారు అక్కడ. ఇప్పుడు వెళ్ళి చూస్తే ఆంధ్రవలస నియోజకవర్గంలో పురుషోత్పురంలో కానీ ముద్దాడిపేటలో కానీ ఒక 3-4 ప్రొక్లైనర్లు జేసీబీలు ఉంటాయన్నమాట. ఆ రీచ్ల్లోకి మనుషుల ద్వారా అక్కడ ఎత్తి ట్రాక్టర్లోకి ఎత్తి దాన్ని తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లో పెట్టి ఇసుకని
డంపింగ్ యార్డ్లో కావాలంటే మెషిన్స్ ద్వారా లారీలకి లోడ్ చేయవచ్చు. లారీ రీచ్లోకి వెళ్ళడానికి లేదు, జేసీబీ కానీ ప్రొక్లైనర్ కానీ రీచ్లో వెళ్ళడానికి లేదు. అదేం జరగట్లేదు ఇక్కడ. అలాగే సాయంత్రం 6 తర్వాత అసలు రీచ్ అనేది క్లోజ్ అయి ఉండాలి. అదేం లేకుండా రాత్రి 12 అవని 1 గంట అవని మెషిన్స్తో అసలు అక్కడ ఉన్న బ్రోకర్లకి ఏం పని అండి? అక్కడ అధికారులు అక్కడ ఉండి నడిపిస్తారు. ఒక విఆర్ఓ, 2 సచివాలయం ఎంప్లాయీస్, ఒక పోలీస్ కానిస్టేబుల్ నడిపిస్తారు. అది ఆ ఏజెన్సీ ద్వారా. వీళ్ళకేం పని? మిడిల్ మెన్కి అది చేస్తున్నారు. అలాగని ఒక ఎంఆర్ఓకి మేము కంప్లైంట్ ఇస్తే దానికి ఏం రెస్పాన్స్ ఉండదు, పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తే రెస్పాండ్ ఉండదు. అలాగే ఇంకా అనాథరైజ్డ్ రీచ్లు జరుగుతున్నాయి ఆమదాల వలస నియోజకవర్గంలో. ఎక్కడెక్కడ? అది పొందూరు మండలంలో, బొడ్డేపల్లిలోన, నెల్లిమెట్లోన, అలాగే సింగూరులోన. ఆంధ్రలో ఉన్నాయంటారా? జిల్లా మొత్తం ఉన్నాయండి? జిల్లా మొత్తం కూడా నామినేటెడ్ బేస్లోనే జరుగుతుంది. జిల్లా మొత్తం కూడా ఇసుక దందాలు అనేవి జరుగుతున్నాయి. ఇందులో ఎటువంటిది లేదనమాట. ప్రస్తుత ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే దీన్ని అసలు సరిగ్గా అమలు అవుతుందా అనుకుంటున్నారా, లేదా దీనికి తూట్లు పడుస్తున్నారా అనుకోవచ్చు కొంతమంది? ఉచిత ఇసుక విధానం అనేది ఓన్లీ పేరుకు మాత్రమే. ఈరోజు వెళ్ళమనండి, ఒక లారీ తీసుకెళ్తే 20,000 రూపాయలకి అక్కడ అమ్ముకుంటున్నారు వెళ్ళి. అలాగే ఒక ట్రాక్టర్ తీసుకెళ్తే 1,000-1,500 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఉచిత ఇసుక అనేది అక్కడ ఏం లేదు. ఇది కేవలం ఏంటంటే టీడీపీ నాయకులు, టీడీపీ తాలూకా తాబేదారుల తాలూకా జోబులు నింపడానికి పెట్టినటువంటి పథకం మాత్రమే. పేదలకు కానీ లేకపోతే అవసరమైన వాళ్ళకి కానీ ఇదేం చేస్తుంది కాదు. కేవలం టీడీపీ నాయకులు జేబులు నింపడానికి మాత్రం ఉపయోగపడుతున్నటువంటి పథకం. ఆమదాల వలస నియోజకవర్గంలో చూస్తే ఈరోజు అధికారికంగా 3 రీచ్లు ఉన్నాయి, అనధికారికంగా మరొక 5-6 రీచ్లు నడుపుతున్నారు. ఈ రీచ్ల్లో అంటే దాదాపు ఒక 8 రీచ్ల్లో రోజు ఒక్కొక్క రీచ్ నుండి 100-120 లారీలు వెళ్తున్నాయి. ఒక్కొక్క లారీ దగ్గర 15,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ లెక్కను చూస్తే ఆమదాల వలస నియోజకవర్గంలో 1,20,00,000, 1,30,00,000 రూపాయలు అక్రమంగా రోజు టీడీపీ నాయకులు వాళ్ళ జోబుల్లో దండుకుంటున్నారు. ఇది ఉచిత ఇసుక విధానం ఇక్కడ ఆమదాల వలసలో జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం ఇసుక మాఫియా విచ్చలవిడిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇసుక మాఫియాలో అధికారికంగా ఉండే రీచ్ల్లో ఎలాగో నాన్స్ పాటించట్లేదు, కనీసం అనధికారికంగా అయితే ఇంకా చాలా సంఖ్యల్లో అయితే ఇసుక రీచ్లు నిర్మించారు అంటున్నారు. వాటర్ కెనాల్స్ దగ్గర, అదేవిధంగా బ్రిడ్జిల దగ్గర, రైల్వే స్టేషన్స్కి సమీపంలో కూడా త్రవ్వకాలు జరపకూడదు, కానీ అలాంటి నాన్స్ కూడా పాటించకుండా ఎక్కడికక్కడే విచ్చలవిడిగా ఇక్కడ ఉండేటటువంటి ఇసుకని దోచుకు వెళ్ళిపోతున్నారు. ఇలాగే సహజ వనరుల్ని దోచుకు వెళ్ళిపోతూ ఉంటే త్వరలో ఇక్కడ ఉండేటటువంటి నదీ స్వరూపాలు మారిపోతాయి. అంతేకాదు జిల్లాకు కూడా తీవ్ర నష్టం వాటిల్తుంది అని చెప్పి మాత్రం అందరూ ఆందోళన పడుతున్న పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. అధికారులు ప్రభుత్వ అనుమతులతో నడుపుతున్న ఇసుక ర్యాంపులపై దృష్టి పెట్టాలి, నిబంధనలు పాటించే విధంగా చూడాలని కోరుకుంటున్నారు స్థానికులు. అదేవిధంగా అక్రమ ఇసుక ర్యాంపులపై దాడులు చేసి ఆ ఇసుక ర్యాంపులను నిర్వహిస్తున్న నిర్వాహకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. ఈరోజు శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో నాగావళి, వంశధార, బాహుదా నది వంటి 4 నదులు ప్రధానంగా ఉన్నాయి. ఈ 4 నదుల్లో నిరంతరం ఇసుక్కి కొదవలేదు. కూటమి పాలకపక్షానికి సంబంధించిన ప్రజాప్రతినిధులే ఈరోజు ఇసుక మాఫియా చేస్తుంటే ఇంకెవరు చెప్తారు? కంచె సేని మేస్తే మరి సేనికి రక్షణ ఎక్కడ ఉంది? అందుకు దీన్ని ప్రభుత్వం చెప్పడం కాదు, చేతల్లో చూపించాలంటే మీ ప్రజాప్రతినిధుల మీద మీరు యాక్షన్ తీసుకోగలిగితేనే ఇది కంట్రోల్ అవుద్ది. నిజాయితీ పరులు అంటే అధికారులు ఉన్నప్పటికీ కూడాను వాళ్ళ మీద రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి విపరీతంగా వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యాలు కూడా లేకపోలేదు. అందువల్లనే చూసి చూడనట్టుగా అధికార యంత్రాంగం ఉండిపోతుంది. ప్రజాప్రతినిధులు కింద స్థాయిలో ఉంటే వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చినా మీరు లొంగొద్దు అని చెప్పి అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఒకరిద్దరి మీద ఖచ్చితంగా ఇది కంట్రోల్ అవుతుంది. లేకపోతే ఎట్టి పరిస్థితులు కూడా నివారించలేరు. ఇసుక దోపిడీ గతంలో ప్రభుత్వం చేసింది అన్నమే కాదు, మీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా చేస్తానని మాత్రం నేను తెలియజేస్తున్నాం. వంశధార, నాగావళి నదుల ప్రాంతం దగ్గర ఇక్కడ ఇసుక తవ్వకాలు అనేవి అనేకంగా జరుగుతున్నాయి. ఇసుక మాఫియా అనేది ఎక్కువగా జరుగుతుంది. అధిక లారీలు అనేవి ఇక్కడికి వచ్చి భారీగా తరలించుకుపోతున్నారు. ఇది ఆర్థిక వనరులుగా మార్చుకుంటున్నారే తప్ప పేదలు నాటుబళ్ళు అనేవి ఇసుక అనేవి తీసుకెళ్ళడానికి పేదరికంకి అడ్డంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడాను
ఈ ఇసుక దందా మాఫియా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇది పట్టించుకునే పరిస్థితులు లేరు. ఈ ఇసుక తవ్వకాలు అనేవి లోతట్టుగా తవ్వడం వల్ల, బ్రిడ్జికి దగ్గరలో తవ్వడం వల్ల బ్రిడ్జీలు ప్రమాదాలు అయ్యే పరిస్థితికి వచ్చింది. తర్వాత ఈ పర్మిట్ లేని సమయాల్లో లారీలు అధికంగా తీసుకోవడం వల్ల రోడ్లు కూడా పాడవుతున్నాయి. అదే స్కూల్ సమయాల్లో కూడా పిల్లలు బయటికి రావడం వల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. ఈ ఇసుక దందా మాఫియా అనేది ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతానికి ఏ ప్రభుత్వమైనా ఇది పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే జరుగుతుంది. కావున మీరు ప్రతి ఒక్కరూ దీని గురించి స్పందించి ఈ లారీలు 100 కొలు తరలించే ప్రయత్నాన్ని ఆపి పేదల బ్రతుకు నాటుబళ్ళుతో ఇసుక తరలించే మార్గానికి మీరు సహకరించవలసిందిగా కోరుచున్నాను. ఇప్పటికే అనేక ట్రాక్టర్లను సీజ్ చేశారు రెవెన్యూ అధికారులు. అలాగే ఇకపై తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు ఆఫీసర్లు. అక్రమంగా ఏమైనా లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఇసుక సరఫరా జరుగుతున్నప్పుడు, ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నప్పుడు వాటిని సీజ్ చేసి వాటికి పెనాల్టీస్ కూడా విధించడం జరిగింది. అప్పటితో కొంతవరకు కట్టడం జరిగింది. ఇంకా ఏవైనా మా దృష్టికి వస్తే దాని మీద మేము చర్యలను తీసుకుంటాము అని తెలియజేయడమైంది. శ్రీకాకుళం నదుల్లో దొరికే ఇసుక అంటే ఆర్థిక రాజధాని విశాఖలో గిరాకీ ఎక్కువ. దీన్నే అదునుగా చేసుకున్న మాఫియా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక ర్యాంపుల నుంచి యథేచ్ఛగా ఇసుకను తరలిస్తుంది. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. అంటే మాత్రం తూతూ మంత్రంగా దాడులు జరుపుతున్నారు. కానీ అందులో దొరికేవి 10ల సంఖ్యల లారీలు అయితే దొరకనివి 100ల సంఖ్యలో ఉన్నాయనేది స్థానికుల మాట. మరింత సమాచారం మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అయితే ఇసుక అక్రమ రవాణాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీని మీద మాట్లాడడం కోసం ప్రస్తుతం మనతో పాటు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో ప్రజా సంఘాలు కూడా చాలా వరకు దీని మీద పోరాటాలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఏ విధంగా అక్రమ రవాణా కొనసాగుతుంది, ఒకవేళ ఇలాగే కొనసాగితే ఫ్యూచర్ లో జిల్లా యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందని. సార్, యాక్చువల్లీ చాలా చోట్ల అనధికారికంగా ఇసుకను తరలిస్తున్నారని వింటున్నాము. సో ఇందులో వాస్తవం ఎంత? ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే జిల్లా స్వరూపం ఎలా ఉంటుంది ఫ్యూచర్ లో? ఇసుక అక్రమ రవాణాకి సంబంధించి ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రధానంగా బ్రిడ్జీలు కట్టిన దగ్గర ఏంటంటే బ్రిడ్జీలకి కొంత దూరాన్ని బట్టి ఇసుక అనేది తవ్వకాలు జరపాలి. అట్లాంటివి కాకుండా ఈ రోజు ఏంటంటే బ్రిడ్జీలకి దగ్గరలోనే కొన్ని ప్రాంతాల్లోనైతే ఇసుక అనేది తవ్వకాలు జరుగుతాయి. దానివల్ల బ్రిడ్జీలకి ప్రమాదం ఏర్పడుతుంది. అవి నిబంధనలో కూడా ఫలానా దూరాన్ని నుంచే తవ్వాలని నిబంధనలు ఇవాళ ఉల్లంఘన జరుగుతుంది. అట్లాంటి ఉల్లంఘన జరగకుండా కూడా చూడాలి. అంతేకాకుండా ప్రధానంగా ఏంటంటే బహుదా, మహేంద్ర తనయ నదుల్లోన ఇసుక తవ్వడాల ద్వారా ఏంటంటే ఇసుక తవ్విన తర్వాత నదులు లోతుకి వెళ్ళిపోయి ఈవేళ నీరు కింద నుంచి వెళ్ళిపోయి ఆ మదుముల నుంచి నీరు రాక ఈవేళ పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం అట్లాంటి నదుల్లోని ఇసుక ఎంతవరకు తీయాలో అంతవరకు తీసే విధంగానే చర్యలు తీసుకోవాలా. లేకపోతే మాత్రం వ్యవసాయానికి తీవ్ర నష్టం అనేది ఏర్పడుతుంది. ఇప్పటికే అని ఆ బహుదా నది మీద ఉండే 11 గ్రోయిన్లో 2 తప్ప మిగతా ఏవి కూడా నీరు వచ్చే పరిస్థితి వెళ్ళలేదు. అందుకు ఇట్లాంటి చర్యలు ప్రభుత్వం తీసుకొని ఇసుక అక్రమ రవాణా అరికట్టడం చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం. సో ఒకవేళ మనం జిల్లాలో చూసుకున్నట్లయితే ఇదే కంటిన్యూ అయితే చాలా వరకు బ్రిడ్జెస్ కింద కానివ్వండి లేదా వాటర్ కూడా పొల్యూట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా గ్రామాలు ముంపుడుకు కూడా గురయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? పొల్యూషన్ అనేది ఇది వేరే సబ్జెక్ట్. ఇప్పుడు నాగావళి నది ఉంది. శ్రీకాకుళం తొలగి మొత్తం మురికి నీరు అంతా కూడా నాగావళి నదిలోకి వెళ్ళిపోతుంది. దాన్ని అక్కడ కూడా శుద్ధి చేసే కర్మాగారాన్ని కట్టిగానే పంపించే పరిస్థితి. దీనివల్ల అనేక రోగాలు, రొప్పులు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ నాగావళి నదిలోకి డైరెక్ట్గా ఇప్పుడు హాస్పిటల్ వ్యర్థాలు, తర్వాత ఈ శ్రీకాకుళం తొలగి మురికి నీరు, ఆ నీరే మళ్ళీ మన నదిలో నుంచి మళ్ళీ శ్రీకాకుళానికి అందుబాటులోకి వస్తుంది. అందువల్ల ఏంటంటే నది పొల్యూషన్ కాకుండా ఉండాలా, ఇసుక దానికి సంబంధించి తవ్వకాలు జరిగేటప్పుడు అక్రమ తవ్వకాలు జరగకుండా ఉండాలా, బ్రిడ్జిల కాడ తవ్వకుండా ఉండాలా. ఇట్లాంటి చర్యలన్నీ కూడా ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగము ఇవన్నీ తీసుకొని చర్యలు చేపట్టాలి.
సార్ యాక్చువల్లీ మనకి అధికారికంగా కొన్ని ఇసుక రీచ్ల్ని ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నారు. బట్ అనధికారికంగా కూడా చాలా రీచ్లు మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ అనధికారికంగా మెయింటైన్ చేసే రీచ్ల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ప్రభుత్వం అధికారికి ఇచ్చే రీచ్ల దగ్గర ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఉచితంగా ఇసుక అందరికీ అందివ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అనధికారికంగా ఎక్కడైనా తవ్వకాలు జరిగినట్టుకుంటే అట్లాంటివన్నీ ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ చేయాలా. ప్రభుత్వ యంత్రాంగం అట్లాంటి చర్యలు తీసుకొని అట్లాంటి కట్టుదిట్టమైన భద్రతలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక పాలసీని కొందరు రాజకీయ నాయకులు వ్యాపార మార్గంగా మలుచుకుంటున్నారు. కడప జిల్లాలో ఉన్న 10 ఇసుక రీచ్లు రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ఎలాంటి స్లిప్పులు లేకుండానే ఇసుకను ఇతర రాష్ట్రాలకు కూడా తరలిస్తున్నారు. నిర్మాణ రంగం కుదేలు కావడంతో ఇసుకకు డిమాండ్ లేకుండా పోయింది. డిమాండ్ ఉంటే మరికొంత సొమ్ము సంపాదించుకునే వాళ్ళం అనే ధోరణిలో నాయకుల వ్యవహార తీరు ఉంది. కడప జిల్లాలో ఇసుక మాఫియాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇసుక పాలసీ విధానంలో కొన్ని లోటుపాట్లు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ పాలసీ ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఇసుక లభిస్తున్నప్పటికీ ఇసుక క్వారీలన్నీ కూడా కొంతమంది రాజకీయ నాయకుల కబందాస్తాల్లో వాళ్ళ కనుసన్నల్లోనే నిర్వహిస్తూ ఉండడం కారణంగా వాళ్ళు అనుమతులను అలాగే కొన్ని రూల్స్ను అతిక్రమిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రాజ్నుసు పెన్నా నది సమీపంలో ఉన్నటువంటి ఒక ఇసుక క్వారీ దగ్గరికి వచ్చింది. అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనే విషయాలను వివరించే ప్రయత్నం చేయబోతున్నాము. ప్రస్తుతం ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఇది సిద్ధవటం దగ్గర ఉన్నటువంటి ఒక ఇసుక రీచు. అక్కడ ఉన్నటువంటి నదిలో ఉన్నటువంటి ఇసుకను తీసుకువచ్చి ఇక్కడ డంప్ చేస్తారు. ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. అంటే ప్రతి ఇసుక రీచుకు అనుబంధంగా ఒక స్టాక్ పాయింట్ను ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ ఇసుక రీచుల నుంచి ఇసుకను తీసుకువచ్చి స్టాక్ పాయింట్లో నిలువ చేసిన తర్వాత ఎవరైతే సచివాలయాల ద్వారా కావచ్చు లేదంటే నేరుగా స్టాక్ పాయింట్లలో బుక్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు అలా ముందుగానే ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి ఇక్కడ లోడింగ్ చేసి పంపిస్తూ ఉంటారు. అయితే ఇందులో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఒక టిప్పర్కు ఇన్ని టన్నులు మాత్రమే లోడ్ చేయాలి. అలాగే ఒక ఇసుక రీచ్లో ఒక ఇసుక స్టాక్ పాయింట్లో లోడ్ చేసినటువంటి ఇసుక ఎక్కడికి వెళ్తుంది, ఏంటి, దాని ఓనర్ ఎవరు, ఏ అవసరం కోసం ఇసుక తీసుకుంటున్నారనే అన్ని సిద్ధవటం మండలంలో ఇసుక క్వారీ వచ్చేసి దర్జిపల్లి క్వారీ, ఒంటిమిట్ట మండలం దర్జిపల్లి క్వారీలో అనుమతులు వచ్చాయి. అక్కడ కొన్ని అనివార్య కాలంలో అక్కడ ప్రజలు అభ్యంతరం తెలిపారు. దాన్ని తీసుకునేసి ఇక్కడ సిద్ధవటం మండలము జంగాలపల్లి క్వారీని ద్వారా అక్కడ అక్రమంగా ఇటాచీలతో తోలుతూ చాలా భారీ వాహనాలకు కావాల్సిన కాడ ఎక్కువ పోసుకొని పగులు రాత్రులు కూడా తోలుతున్నారు. ఇక్కడ ప్రజలు అడిగితే కనుక మాకు పైనుంచి పర్మిషన్లు ఉన్నాయని దౌర్జన్యం చేస్తున్నారు. కానీ ఏమని అడిగితే అడిగేదానికి కూడా అధికారులు కూడా సరిగా స్పందించడం లేదు. ఒక ఎంఆర్ఓ గారు కానీ మిగతా డిపార్ట్మెంట్ ఎవరిని అడిగినా కూడా వాళ్ళకి పర్మిషన్లు ఉన్నాయని అడుగుతున్నారు. మేము చాలా వరకు కలెక్టర్ గారికి వెళ్ళాము, జేసీ గారికి వెళ్ళాము, ఆర్డీఓ గారికి ఫోటోలతో సహా పెట్టాం. సార్ ఇదేం సార్ అన్యాయము. లాస్ట్ టైం ఇదే దర్జిపల్లి క్వారీ జంగాలపల్లి క్వారీలో ఇంతకుముందు లాస్ట్ వైసీపీ ప్రభుత్వంలో చాలా వరకు ఇక్కడే జరిగింది క్వారీ. ఏం లేకుండా లాస్ట్ వరకు ఇసుకెత్తి అంతా ఏరంతా రాళ్ళమయం చేశారు. అప్పుడు జరిగిన ఒక యాక్సిడెంట్లో ఒక టిప్పర్ కింద ఆటో తగులుకొని దాదాపు ఒక 10 మంది వరకు మహిళలకు గాయాలే. లాస్ట్ ప్రభుత్వంలో చెంగలాడి గారి ఆధ్వర్యంలో మేమందరం ధర్నా చేసి పోలీసు వాళ్ళతో కొట్లాడి క్వారీ నిలబెట్టాం మేము. కానీ ఆ రోజు కూడా పోలీసు వాళ్ళ దౌర్జన్యంతో మమ్మల్ని ఏం కానీలేదు. చాలా ఊరికి చేసాం ఆ రోజు. ఈ రోజు ప్రజలు అంటారు ఆ రోజు మీరు అందరూ ధర్నా చేశారు కదా తెలుగుదేశం వాళ్ళు, ఈ రోజు ఎందుకు నిలబెట్టలేకుండా అంటున్నారు. కానీ మాలో కొందరు వ్యక్తులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, తెలుగుదేశం నాయకులు, జిల్లా నాయకులు. కాబట్టి మేము ఏం చేయలేక మన లోకేష్ బాబు గారికి చెప్పాము, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెప్పాము, సార్ ఇలా అన్యాయం జరుగుతుంది, తోలుతున్నారు. అక్కడ వచ్చేసి క్వారీలో వచ్చేసి ప్రజలతో తోలాలి క్వారీ, కానీ అట్లా టాచీలతో పోసి సప్లై చేస్తున్నారు బయటికి. కాబట్టి అడిగేదానికి కూడా అప్పటికిప్పటికి ఏం తేడా లేదండి. మేము ఒకవేళ తెలుగుదేశం కావచ్చు కానీ ఈ అన్యాయాలు మేము కూడా మనసు ఒప్పడం లేదు మాకు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారని ఆలోచన చేస్తున్నాము. జిల్లా అధికారులు సమగ్రమైన విచారణ జరిపి వచ్చి ఇక్కడ పరిశీలించి ఇక్కడ వాతావరణం ప్రజలకు యొక్క మనోభావాలను అనుగుణంగా పూర్తిగా పరిశీలించి వాళ్ళకి ఎక్కడ క్వారీ ఉన్నదో అక్కడ ఎత్తుకోమని చెప్పండి. ఎవరు వద్దనడం లేదు, ప్రభుత్వ పాలసీ ఇది. కానీ మాన్యువల్గా ఉన్న పాలసీని భారీ యంత్రాలు పెట్టి దౌర్జన్యం చేసి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయడం అనేది ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ఈ విషయము అందరికీ, జిల్లా అధికారులకు, మండల అధికారులకు అందరికీ పంపించాం. కానీ పై ఒత్తిళ్ల వల్ల వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. పైన అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, లోకేష్ గారికి అందరికీ
పోయి రిప్రజెంటేషన్ చేశారు నాయకులందరూ. ఈ విధంగా అన్యాయం జరుగుతుంది సిద్ధవటం మండలంలో. ఒంటిమింట క్వారీని తెచ్చి ఇక్కడ జరపడం అనేది అదే పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలోనే బాగా అసలు ఇక్కడ జంగాలపల్లె పరిధిలో చాలా ఘోరంగా లిఫ్ట్ చేసేసేసారు. దాన్ని మళ్ళా ఇక్కడనే మళ్ళా నడిపి అక్రమంగా తరలించడం అనేది, జిల్లాలు దాటి ఇసుక సప్లై చేయడం అనేది ఇది ఘోరమైన చర్య. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ క్వారీని నిలుపుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రభుత్వం వచ్చింది, పాలసీ మారింది, కానీ ఉద్యోగస్తులు ఏ ఒక్కరు మారలా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందని ఏ ఒక్కడు అనుకోవటం లెవెళ్ళు. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉందని అనుకుంటాన్రు. లేకనంటే జంగాలపల్లి ఒంటిమిట్ట మండలం క్వారీ వచ్చే ఈ పొద్దుటికి వాళ్ళు రిటార్చీలు పెట్టి ఒక్కొక్క టిప్పర్ 45 టన్నుల నుంచి 50 టన్నులు ఎత్తుకొని పోతాండ్రు. పోయి జేసీ మేడంకు కంప్లైంట్ ఇచ్చినాము, అందరికి కంప్లైంట్ ఇచ్చినాము, ఆర్డీఓ గారికి, అందరికీ. వాళ్ళు వచ్చే ఎంఆర్ఓ ఇక్కడ ఉంది స్థానికంగా. ఎంఆర్ఓ మేడం ఒక్క తూరన్నా పోయి తనిఖీ చేసి ఇన్ని బండ్లు ఎత్తుతాండ్రు. ఎవడన్నా పట్టించుకుంటే నాయకుడు ఉండడా? ఎవరు దీన్ని క్వారీ చేసింది ఎవరు? అది దీనికి మూల కారణం ఎవరు? బీటెక్ రవి ఎవరో పాట పాడిండు పులివందల నుంచి వచ్చి. ఎవరైనా పాడొచ్చు, కానీ సిద్ధాటం మండలంలో తెలుగుదేశం కార్యకర్తలు ఉండరా లేరా, బతికినరా సచ్చినరా అనేది ఆలోచన చేయాలా. ఈ పొద్దు నువ్వు ఎవరికి ఇచ్చినావు? గుంటూరు జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు ఇసుకాసురులు. పల్నాడు జిల్లా పెద్దకురపాడు నియోజకవర్గంలో ఇసుక రీచ్లు ఎక్కువగా ఉన్నాయి. అమరావతి మండలం జీడుగు, మల్లాది, అచ్చంపేట మండలం కోకంటివారిపాలెం, కొత్తపల్లి, మాదిపాడు మొత్తం 5 రీచ్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చిన తర్వాత అక్కడే స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తోంది. గతంలో ఎమ్మెల్యే అనుచరుడు కంచేటి సాయి కనుసైగల్లో ఇసుక మాఫియా కొనసాగుతూ ఉండేది. ప్రస్తుతం మరో అనుచరుడు టీడీపీ నాయకుడు చిన్న ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని టాక్ బలంగా వినిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాత్రం ఇసుక మాఫియా జరుగుతున్నా ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతకాలం ఇసుక కొరత ఉన్నప్పటికీ ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇసుక కొరత లేకపోయినా ఉచిత పాలసీ అమలు చెప్పుకోదగ్గంతగా ఏం కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరికి ఇసుక కావాలన్నా వారి బండ్లు తెచ్చుకొని తీసుకుని వెళ్లిపోవచ్చని పదే అనేకసార్లు మీడియా ముఖంగా చెప్పారు. అయితే అరకొర ట్రాక్టర్లతో దగ్గర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇసుకను తీసుకెళ్తున్నారు. కానీ దూర ప్రాంతంలో ఉన్న వారికి ఒక్కో లారీకి 10,000కు పైగా ఖర్చు అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇసుక మాఫియా నేతలకు కొంత చెక్ పోస్టులు దాటేందుకు అధికారులకు మరికొంత ముట్టజెప్పాల్సి వస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. తర్వాత కూడా ఇంతవరకు కూడా మరి అది ఓపెన్ చేయకపోవటం కొంత ఇసుక కొరత అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు తెనాలి ప్రాంతం, రేపల్లి ప్రాంతానికి సంబంధించి 3 రీచ్లు రన్నింగ్లో ఉన్నప్పటికీ కూడా మరి అరాకొర ఇసుక అందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉచిత పాలసీ ఖచ్చితంగా ప్రజలకి ఉపయోగపడినప్పటికీ కూడా ప్రజాప్రతినిధుల కనుసైగల్లో నడవటం కూడా కొంత ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రజాప్రతినిధుల నుంచి ఒక భిన్నమైన అభిప్రాయాలు వస్తుంది. ఏదైతే మరి ఉచిత పాలసీని పూర్తి స్థాయిలో కొంత ట్రాన్స్పోర్ట్ తగ్గించగలిగితే ఖచ్చితంగా సామాన్య ప్రజలకి కొంత తగ్గే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నేతలు కూడా చెప్తున్నటువంటి కొంతమంది సామాన్యులు కూడా ఉన్నారు. అంటే క్షేత్రస్థాయిలో వారు ఇసుక కావాల్సినప్పుడు తెచ్చుకుంటున్నప్పుడు ఎంత రేటు పడుతుంది, గత ప్రభుత్వంలో ఎంత రేటు ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉచిత పాలసీ ద్వారా మరి ఎంత తగ్గుతుంది అనేది ఆయన మాటలు తెలుసుకుందాం. అంటే గత ప్రభుత్వంలో ఒక ట్రాక్టర్ కొనాలంటే 6,000 ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాక్టర్ ఇసుక కొనాలంటే ఎంత అవుతుంది ఖర్చు? 3,000 రూపాయలు. అంటే ఎట్లా ఉంది? అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి సగానికి సగం మార్పు వచ్చేసింది కదా. అంటే మనకి ఉచితంగా అంటారు, కేవలం ట్రాన్స్పోర్ట్ అంటారా లేకపోతే ఇసుక కొనడానికి అంటారా? 3,000కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ రావాలిగా, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రావాలిగా. ఏం చెప్తారు పబ్లిక్గా, ఏం చెప్తారు? ఇప్పుడు బాగుంది. గతంలో అంటే 6,000 అంటే అందరూ కొనుక్కోలేరుగా. అంటే ఇంకా ప్రభుత్వం ఇప్పటికే ఉచిత పాలసీ ఇచ్చినప్పటికి కూడా ఇసుకలో ఇంకా ఎలాంటి మార్పులు తెస్తే ప్రభుత్వం? ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా లేదు కదా, ఫ్రీగా ఉంటే ఇంకా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు కారణాలు ఏంటి, ఏం చెప్తారు? విషయం ఏంటంటే అక్కడ లోకల్ ఉన్న ఆధిపత్య పరులు వాళ్ళకు పడకపోవటం వల్ల కొంత ఇది ఇబ్బందిగా ఉంది. ఇది ఖచ్చితంగా అంటే మనకి మనం ప్రజల నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి మనం మాట్లాడుతున్నటువంటి సమయంలో అనేక అభిప్రాయాలు వస్తున్నాయి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పొలిటికల్ లీడర్స్ సంబంధించి ప్రజాప్రతినిధులు
మరి కేవలం వారికి ఆధిపత్య పోరు అంటే పల్నాడు ప్రాంతంలో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా మరి ఈ 7 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వారి కనసైగలు వారి అనుచరుల కనసైగల్లో నడవాల్సి ఉంది. అంటే చంద్రబాబు చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇసుక పాలసీకి సంబంధించి కూడా పదే అధికారులతో అటు మైనింగ్ అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఉచిత పాలసీ ఖచ్చితంగా నెరవేరాలి, అటు క్షేత్రస్థాయిలో అధికారులు దానిపైన డేగకన్ను వేయాలని పదే అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసాం 2019 నుంచి 2019లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 6 నెలల పాటు ఇసుక కూడా ఎక్కడ దొరకనటువంటి పరిస్థితి, అనేక వ్యవస్థలు కూడా అతలాకుతలం అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇసుక వలన అనేక చేతివృత్తులకు సంబంధించినటువంటి వారందరికీ కూడా అల్లకొల్లాలమైనటువంటి పరిస్థితి. కానీ 6 నెలల పాటు కూడా మరి బిల్డింగ్ కార్మికులు కానీ అదేవిధంగా చెక్క పని వాళ్ళు కానీ కరెంటు పని వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దాదాపు నెల రోజుల పాటు కూడా ఇసుక కొంత అందనటువంటి పరిస్థితి. ఆ తర్వాత అటు వర్షాల కారణంగా కానీ అదేవిధంగా ప్రభుత్వ పాలసీని పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి విషయంలో కూడా కొంత జాప్యం జరిగింది. అయితే ఈ దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అధికారుల్ని అలర్ట్ చేశారు. అటు మంత్రి కూడా కొల్లు రవీంద్ర కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ మైనింగ్ వ్యవహారం పైన పూర్తిగా కూడా అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పాలసీ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఉచిత పాలసీ పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎక్కడ కూడా అటు ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అనుచరులు కూడా ఎక్కడ కూడా ఈ ఇసుక ఇన్వాల్వ్మెంట్ కాకూడదంటూ కూడా ఒక హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎంత ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పటికీ ఎంత ఉచిత పాలసీ తీసుకున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అటు దందా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు పెదకూరుపాడు నియోజకవర్గానికి సంబంధించిన భాషం ప్రవీణ్కి సంబంధించి గత ప్రభుత్వంలో కంచేటి సాయి ఎక్కువగా ఇసుక సంబంధించి కూడా తరలింపు జరిగేటువంటి, ఆ తర్వాత కూడా ఆయన పార్టీ మారినటువంటి నేపథ్యంలో పార్టీ మారిన తర్వాత కూడా ఆయన ఇసుక దందా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఆయనకు సంబంధించి కేవలం ఇప్పుడు గతంలో సాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి అనుచరుడిగా ఉన్నటువంటి చిన్న అనే వ్యక్తి కూడా మరి ఇసుక దందా కొనసాగిస్తున్నాడని కూడా కొంత విమర్శలు అయితే వినిపిస్తుంది. అయితే అటు రేపల్లి ప్రాంతానికి సంబంధించి అనగాని సత్యప్రసాద్కి సంబంధించినటువంటి అనుచరులు కూడా యథేచ్ఛగా కూడా మరి ఆ రీచ్ల దగ్గర నుంచి అటు బ్లాక్ మార్కెట్లో కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయానికి రానప్పటికీ కూడా అటు ఉచిత పాలసీ ప్రజలకి క్షేత్రస్థాయిలో అందితే ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇసుక పాలసీకి సంబంధించి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా అటు సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా అటు బిల్డింగ్ కట్టుకునే వాళ్ళకి కూడా కొంత భారం తగ్గే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటు ఇచ్చినటువంటి హామీ ఎన్నికల ముందు ఉచిత అమలు ఇసుక పాలసీని ఖచ్చితంగా నెరవేరుస్తాము, ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నెరవేరుస్తానని చెప్పి ముఖ్యమంత్రి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ దశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజల నుంచి అటు ప్రజా సంఘాల నుంచి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి, భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇసుక సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పాలసీని అమలు చేయటమే కాకుండా పాలసీకి సంబంధించి అధికారులు ఏ విధంగా నెరవేరుస్తున్నారు, ప్రజాప్రతినిధులు అనుచరులు ఏ విధంగా దందాలు చేస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా దానిపైన డేగ కన్ను వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దశగా అడుగులు వేస్తే కనుక ఖచ్చితంగా ఇసుక పాలసీ అమలు అయ్యేటువంటి అవకాశం, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చేటువంటి అవకాశం. ఏది ఏమైనా రాజనీతిని తలపెట్టినటువంటి ఇసుక సంబంధించినటువంటి దందా డ్రైవ్కి సంబంధించి కూడా ప్రజలు పూర్తి స్థాయిలో కూడా కొంత భిన్నమైన అభిప్రాయాలు అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఓటు స్టూడియో. ఇక రాజ్ న్యూస్ కథనాలు ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఉచిత ఇసుక విధానంపై వైసీపీ ప్రశ్నలు సంధించింది. ఉచిత ఇసుక విధానంలో నిబంధనలు పాటించలేదన్నారు ఎమ్మెల్సీ బొత్స. అయితే వైసీపీ సభ్యుల ప్రశ్నలకు ధీటుగా మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు. ఉచిత ఇసుక విధానంపై వైసీపీ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. గతంలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు జిల్లాల్లో ఇసుక 10 టన్నులు కానీ 20 టన్నులు కానీ లారీ ఇసుక ఎంతకు దొరికేది? శాండ్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ డోర్ డెలివరీ కానీ ఎంతకు దొరికేది? ఈరోజు ఎంతకు దొరుకుతుంది అంటే ఉచిత ఇసుక అన్నప్పుడు 375 రూపాయలు ఒక టన్నుకి ఉచితంగా వాళ్ళకి అదనంగా సేవ్ అవుతుంది. ప్లస్ మీరు ఇప్పుడు చెప్పిన హ్యాండ్లింగ్ ఛార్జీల్లో 25 రూపాయలు సేవ్, అంటే 400 రూపాయలు తగ్గాలి.
ఒక లారీకి 10 టన్నుల లారీకి ఒక టన్నుకు 400 లెక్కన తగ్గితే 4,000 రూపాయలు 10 టన్నుల లారీ అయితే 4,000 రూపాయలు తగ్గాలి. దయచేసి అది తగ్గిందా లేదో ఒకసారి వెరిఫై చేయమని మంత్రి గారు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. నేను దాన్ని కాంట్రవర్సీ పోలేదు, దాని గురించి కాదు. ఒకసారి వెరిఫై చేస్తే మీకు కూడా దానివల్ల ఎంతవరకు అయింది లేదు, ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచన కూడా వస్తుంది. నాకు తెలిసి మా జిల్లాలో మాత్రం, మా జిల్లా కానీ విశాఖపట్నంలో కానీ, విశాఖపట్నం టౌన్లో కానీ, విశాఖపట్నం జిల్లాలో కానీ, విజయనగరంలో కానీ, శ్రీకాకుళంలో కానీ ఇంతకుముందు ఇచ్చిన 400 రూపాయలు తగ్గించి ఆ క్వాంటిటీకి ట్రాక్టర్ కానీ లారీ కానీ, ట్రాక్టర్ అయితే మూడు యూనిట్లు వస్తుంది అంటే సుమారు 1,200 రూపాయలు తగ్గాల. అదే లారీకి అయితే 4,000 రూపాయలు తగ్గాల. ఆ సందర్భం లేదని నాకున్న ఇన్ఫర్మేషన్ దయచేసి తమరు పరిశీలించవలసిగా కోరుతున్నాను. గత ప్రభుత్వం 375 రూపాయలు కదా అధ్యక్ష, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా, అవన్నీ కూడా ఎక్స్ట్రా ఇస్తున్నారు. లేదండి, అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా అండి. అది 375 రూపాయలు రీచెస్ దగ్గర కాస్టే. ఇప్పుడు మేము ఆ రీచ్ దగ్గర జీరో అధ్యక్ష. రీచ్ దగ్గర ఒక పైసా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఏదైతే హ్యాండ్లింగ్ ఎక్కడ లోడింగ్ ఛార్జెస్ ఉంటాయో ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టుకుంటే వస్తుంది. ఇదే విశాఖపట్నంలో అధ్యక్ష 1,700 రూపాయలకి అమ్మారు అధ్యక్ష. ఇవాళ 600-700 రూపాయలకి విశాఖపట్నంలో అవైలబిలిటీ ఉంది అధ్యక్ష. కావాలంటే చూద్దాం. స్టాక్ పాయింట్స్ అంటే వాళ్ళు తెచ్చుకునేది పడితే స్టాక్ లో పెడతారు కాబట్టి వాళ్ళకైనా లోడింగ్ ఛార్జెస్ డబుల్ అవుతుంది తప్ప మిగతాది డైరెక్ట్ మేము కూడా పంపిస్తున్నాం అధ్యక్ష. డైరెక్ట్ పంపిస్తే 600-700 రూపాయలకి వస్తుంది. విజయవాడ 300 రూపాయలు వస్తుంది అధ్యక్ష. గతంలో ఇక్కడ విజయవాడలో మేము 30-40 వేల రూపాయలు కొనుక్కున్నాం అధ్యక్ష. ఇట్లా చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ ప్రజలు శాన్ మాఫియా తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. ఎంతటి వారినైనా తన దారిలోకి తెచ్చుకుంటుంది. డబ్బు ఆశ చూపి ఎవరినైనా లాగుతుంది. అక్రమమా సక్రమమా తర్వాత సంగతి. గాలి ఉన్నప్పుడే తూర్పార పట్టాలన్నట్లుంది ఇసుకాసురుల పరిస్థితి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు మొద్దు నిద్ర వీడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది వాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్.